Hello everyone, welcome to Study Race. I am your Swati Pira Nandiketti. So ఇప్పటి వరకు కూడా మనం టాపిక్ వైజ్ అదేవిధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సెషన్స్ లో కొన్ని బిట్స్ అనేవి చేసాము. అండ్ ఈ రోజు ఇది లాస్ట్ సెషన్ ఫర్ ద కానిస్టేబుల్ మెయిన్స్ అండి. ఈ సెషన్ లో మనం ఏం చూడబోతున్నామంటే ఇప్పటి వరకు నేర్చుకున్న వాటి మీద బిట్స్ ఎలా అడిగారు అండ్ వాటికి సంబంధించిన ఇంకా షార్ట్ కట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో లాస్ట్ వీడియో ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండి. సో జాగ్రత్తగా వినండి. మాక్సిమం ఇందులో అన్ని పాయింట్స్ కూడా కవర్ చేసుకుంటూ చెప్తాను. కేవలం క్వశ్చన్ ఎక్స్ప్లెనేషనే కాదు, కానీ క్వశ్చన్ ముందుంటే మనకి ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుందని ఒక క్వశ్చన్ పేపర్ అయితే తీసుకొని చెప్తున్నాను. సో ఆ క్వశ్చన్ పేపర్ లో యూజ్ చేసిన క్వశ్చన్ తో పాటుగా దానికి రిలేటెడ్ గా ఉన్న మిగతా థింగ్స్ కూడా నేను చెప్తాను. ఓకేనా? సో మేడం మీద క్వశ్చన్ పేపర్ చెప్పేస్తున్నట్టు కాకుండా దానికి రిలేటెడ్ గా ఉన్న క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి దీన్ని నేను బేస్ గా తీసుకొని చెప్తున్నాను. అంతకమంటే ఏమీ లేదు. ఓకేనా? రైట్, విల్ స్టార్ట్ నౌ. సో ఇప్పటి వరకు కూడా మన క్లాసెస్ అన్ని ఒక ఎత్తు, ఇది మాత్రం ఇంకో ఎత్తు. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు కొంచెం ఇంకా అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అన్ని వీడియోస్ చూసిన తర్వాత ఇది చూడండి. నా వీడియోస్ ఇప్పటివరకు ఎవరైతే కనుక కంటిన్యూస్ గా ఫాలో అవుతూ వచ్చారో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు నేను చేయబోయే ఈ షార్ట్ కట్ వీడియో అనేది అర్థమవుతుంది. ఇదే ఫస్ట్ టైం మీరు కనుక ఈ వీడియో చూసినట్లయితే కనుక కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. సో కాబట్టి అలా కన్ఫ్యూజింగ్ గా ఉండి మీరు మళ్ళీ నా కామెంట్స్ చెప్పదు, అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది, ఏం అర్థం కాలేదు, ఏం చెప్పావు అనేసి. నేను చెప్పాల్సింది చెప్పాను, మీకు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోండి. అండ్ అన్ని వీడియోస్ చూసిన తర్వాత మాత్రం ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. అప్పుడు మాత్రం నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అన్ని వీడియోస్ లో ఇంకొక టాపిక్ నేను 20 minutes చేశాను, బట్ ఇక్కడ 20 minutes నేను చెప్పను, జస్ట్ 1 minute లో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. కాబట్టి ఆ వీడియోస్ చూడకుండా మీకు అర్థం కాదు, మరలా చెప్తున్నాను అందరి కోసం. ఓకే, రైట్, విల్ కంటిన్యూ నౌ. So in the first question, if you see, identify the class in the given sentence. And మనం క్లాసెస్ గురించి ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ లో ఎలిమినేట్ ఆప్షన్స్ ని మనం చూద్దాము. చూడండి, క్లాస్ ఏంటి అని ఐడెంటిఫై చేయడానికంటే ముందు సో అసలు ఆప్షన్స్ గురించి మనం ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఓకేనా? నౌన్ క్లాస్ అనేది మనకి వెర్బ్ గురించి మాట్లాడుతుంది. అంటే వెర్బ్ పని చేస్తున్నారంటే ఎవరు పని చేస్తున్నారు అంటే సబ్జెక్ట్ ని గాని లేదా ఆబ్జెక్ట్ ని గాని చెప్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ యాడ్జెక్టివ్ క్లాస్ అనేది నౌన్ గురించి మాట్లాడుతుంది. అంటే నౌన్ కి సంబంధించిన వాటి గురించి చెప్తుంది. పర్సన్ గురించి కానీ, ప్లేస్ గురించి కానీ, థింగ్ గురించి కానీ మాట్లాడుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రిపోజిషనల్ క్లాస్ అన్నదండి. అసలు ప్రిపోజిషనల్ క్లాస్ అంటే ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద మార్నింగ్, ఎట్ ద బస్ స్టాండ్, సో ఆ విధంగా ఉంటాయి. సో ఇన్ ద మార్నింగ్, ఇన్ అనేది ప్రిపోజిషన్, ఇలా ప్రిపోజిషన్ తో స్టార్ట్ అవుతుంది. సో ఇన్ ద మార్నింగ్ అనే దాంట్లో మనకి సబ్జెక్టు లేదు, వెర్బు లేదు, కాబట్టి అసలు ఇది క్లాసే కాదు. అసలు ఇది లేదండి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాడు ప్రిపోజిషనల్ క్లాస్ అని ఇచ్చారు. చాలా మంది ఏం చేస్తారంటే మేబీ అది ప్రిపోజిషన్ ఏమో అనుకొని కొంచెం పెద్దగా అది ఉంది కాబట్టి దాన్ని పెట్టేస్తూ ఉంటారు. అసలు అది టాపిక్ లేదండి, అసలు అది క్లాసే కాదు ప్రిపోజిషన్ తో స్టార్ట్ అయ్యేది. కాబట్టి అసలు ఆప్షన్ ని పక్కాగా తీసేద్దాం ఫస్ట్. అండ్ యాడ్వర్బల్ క్లాస్ కి నేను ఒక కోడ్ కూడా చెప్పాను. కోడ్ ఏం చెప్పాను మీకు ఆల్రెడీ మీకు గుర్తే ఉంటుంది. అండ్ చాలా మంది కూడా డిఫరెంట్ కోడ్స్ కూడా నేను చెప్పమన్నాను మిమ్మల్ని, చాలా మంది పోస్ట్ కూడా చేశారు. అండ్ ఒకసారి మనం అయితే కనుక మనం కోడ్ ని చూద్దాము. TPR C స్క్వేర్ అండి. ఒక్క నిమిషం, నేను ఆ రోజు వీడియో చెప్తున్నప్పుడు C స్క్వేర్ అనబోయి C క్యూబ్ అని ఒక చోట, నాకు స్క్వేర్ కి క్యూబ్ కి తేడా తెలుసండి, నేనే ఎర్ర బస్ ఎక్కువ వచ్చేసావా అని అన్నారు కొంతమంది. సో అన్ని అవర్స్ అన్ని నిమిషాలు క్లాస్ చెప్పినప్పుడు ఎవరికైనా ఒక విషయం బదులు వేరే విషయాన్ని పలకడం అనేది సహజం. ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు మీరు మాట్లాడండి, 20 minutes ఒక కాన్సెప్ట్ ని అర్థమయ్యే విధంగా వేరే వాళ్ళకి చెప్పండి. చెప్పినప్పుడు మీకు అది తెలుస్తుంది. అప్పుడు ఎర్రబస్ ఎవరు ఇక్కడ అవ్వక్కర్లేదు, ఆ కాన్సెప్ట్ చెప్పగలిగితే చాలు. ఓకేనా? ఆ కామెంట్ మాత్రం పెట్టారు చక్కగా మంచిగా, నో ప్రాబ్లం ఫర్ మీ. బట్ నాకు చెప్పాలనిపించి చెప్పాను అంతే. అక్కడ నేను మళ్ళీ వెంటనే కూడా చెప్పాను C క్యూబ్ కాదు, సారీ C స్క్వేర్ అని కూడా వెంటనే నేను చెప్పాను. ఎందుకంటే క్యూబ్ అని తప్పు అంటే ఆ ఎమోషన్ లో ఆ థింగ్ లో గబుక్కని నాకు తప్పు వచ్చేస్తూ ఉంటుంది ఒక్కోసారి, ఎవరికైనా వస్తుంది. బట్ నేను చెప్పడమే ఫస్ట్ నుంచి తప్పు చెప్పలే కదా, C క్యూబ్ అని C స్క్వేర్ అనే చెప్పాను. రాసినప్పుడు కూడా స్క్వేర్ అని రాశాను. తర్వాత ఇప్పుడు మనకి రిపీట్ లో ఒకసారి తప్పు చెప్పాను, మళ్ళీ వెంటనే సారీ C క్యూబ్ కాదు C స్క్వేర్ అని కూడా చెప్పాను. సో దాన్ని కూడా తీసుకొని చేస్తున్నారంటే వీళ్ళు క్లాస్ వినడానికి మాత్రం నాకు ఇంకా వాళ్ళ మీద ఎక్కువ తీసుకోవాలని అవసరం నాకు లేదు. అండ్ ఎలా చేసిన వాళ్ళకి జస్ట్ వీ విల్ రిపోర్ట్ టు సైబర్ అండి. సో ఆల్రెడీ చేశారు ఒకరి గురించి ఇద్దరు గురించి. సో ఆ పేర్లు కూడా మీకు నేను గ్రూప్ లో మెన్షన్ చేశాను. ఒకరు కాదు ఇద్దరు గురించి చేశారు, గ్రూప్ లో మెన్షన్ చేశారు. సో ఇలాంటి కామెంట్స్ పెట్టే ముందు కొంచెం ఆలోచించండి. మీకు ఫ్రీ టు టాక్ అని ఒకటి ఉంది, ఆర్టికల్ మనకి ఉంటుంది కదా, ఫ్రీ టు స్పీచ్ అనేసి, ఫ్రీడమ్ టు స్పీచ్, ఎవరైనా ఏ విధంగా మాట్లాడొచ్చు, దాన్ని ఉద్దేశం పెట్టుకొని ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు.
సో అలాగే మీకు పోలీసులు మీకు సపరేట్గా చెప్పక్కర్లేదు. మనకి స్పీచ్తో పాటుగా మనుషుల యొక్క మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడితే, మనకి పాట కూడా ఉంది కదా, సో ఆ మనోభావాలు దెబ్బతినేలాగా కనుక మాట్లాడితే వాటి మీద యాక్షన్ తీసుకునే రైట్స్ కూడా ఉన్నాయి చాలా మందికి. సో అలాంటి ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక్క విషయం మీద కామెంట్ చేసే ముందు ఆలోచించి కామెంట్ చేయండి. ఓకేనా? ఫ్రీడమ్ టు స్పీచ్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడేస్తే, అలాగే వీ టు హ్యావ్ సమ్ ఆర్టికల్స్ టు టేక్ యాక్షన్ ఆన్ యూ. ఓకే, రైట్. సో బిఫోర్ judging the other person, first of all think what about you and how you will be in the next time, right? సో స్క్వేర్ కి వచ్చిందండి. స్క్వేర్, సో సి స్క్వేర్ అంటారండి. సో సి స్క్వేర్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, కోడ్ అనేది, అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. అండ్ పిఎం అని కూడా చెప్పాను నేను. ఓకేనా? పిఆర్ సి స్క్వేర్ అండ్ పిఎం, పిఆర్ సి స్క్వేర్ అండ్ పిఎం. ఇప్పుడు ఈ కోడ్లో ఉన్న మనకి లైక్ ప్లేస్ అని కానీ, రీజన్ అని కానీ, కండిషన్స్ అని కానీ చెప్పాను కానీ, కాంట్రాక్ట్ ఇష్యూస్ అని కానీ, సో పర్పస్ అని కానీ, మేనర్స్ అని కానీ, సో ఇలా ఏదైనా ఎక్స్ప్రెస్ చేస్తే వీ హ్యావ్ టు గో విత్ యాడ్వర్బల్ క్లాజ్ అండి. సో నౌన్ క్లాజ్ అంటే వెర్బ్ గురించి చెప్తుంది, సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ అవుతుంది. యాడ్జెక్టివ్ క్లాజ్ అంటే అది నౌన్ గురించి మాట్లాడుతుంది. అండ్ యాడ్వర్బల్ క్లాజ్ అంటే అర్థం ఏంటంటే, మనకి ఇలాంటి చెప్పాను, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి నేను చెప్పాను అంటున్నాను. కొత్తగా విన్న వాళ్ళకి ఏం చెప్పావు నువ్వు అన్నట్టు అర్థమవుతుంది. కాబట్టి పాత విని జడ్జ్ చేయండి. ఓకేనా? దట్ రాక్స్ ద క్రాడిల్ రూల్స్ ద వరల్డ్ అనే వర్డ్ అనేది మనకి దేని గురించి చెప్తుందో చూద్దాం. ఓకేనా? దట్ అంటే ఇక్కడ దేనికి సంబంధించింది? హ్యాండ్ కి సంబంధించింది. హ్యాండ్ అనేది ఒక నౌన్ అండి. నౌన్ గురించి మాట్లాడుతుంది. అంటే ఈ క్లాస్ అంతా దేని గురించి మాట్లాడుతుందో దాన్ని బట్టి మనం తీసుకోవాలి. నౌన్ గురించి మాట్లాడుతుంది. సో నౌన్ గురించి మాట్లాడితే నేను ఏం చెప్పాను? దాన్ని యాడ్జెక్టివ్ క్లాస్ అని చెప్పాను. ఓకేనా? నౌన్ గురించి మాట్లాడితే దాన్ని ఏ క్లాస్ అని చెప్పాను? యాడ్జెక్టివ్ క్లాస్ అని చెప్పాను. సో వీ క్యాన్ గో విత్ యాడ్జెక్టివ్. అది మేనర్స్ కాదు, లైక్ ప్లేస్ కాదు, ఇంకేమీ కాదు. టాక్స్ వెర్బ్ గురించి కూడా మాట్లాడట్లేదు. వెర్బ్ గురించి మాట్లాడితే నౌన్ క్లాస్ అందుకుందరు. చేసే పని గురించి మాట్లాడట్లేదు. దట్ టాకింగ్ అబౌట్ ద హ్యాండ్. సో వీ కెన్ గో విత్ యాడ్జెక్టివ్ క్లాస్. క్లాసెస్ మీద బిట్ ఖచ్చితంగా అడుగుతారండి. ఎవరైనా ఇంకా వీడియో చూడకపోతే కనుక క్లాసెస్ మీద 3 points వీడియో తీసాను, లాంగ్ వీడియోస్, ఒకసారి చూడండి. ఓకేనా? నెక్స్ట్ fill in the blanks with the appropriate option అండి. డాష్ లెర్నింగ్ ఈజ్ ఎ డేంజరస్ థింగ్ అని ఒక క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ గ్రూప్ లో అడిగాను. సో గ్రూప్ లో ఆన్సర్ చేశారు. ఒక 100 మెంబర్స్ ఒక 100% తీసుకుంటే ఒక 73% దాకా రైట్ చేసినట్టున్నారు. మిగతా 38% దీనికి రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. సో మరి నాకు రైట్ చేసిన వాళ్ళతో నాకు ప్రాబ్లం లేదు, రాంగ్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళతోనే ప్రాబ్లం. వాళ్ళు కూడా రైట్ చెయ్యాలి, వాళ్ళు కూడా రైట్ చేయగలిగేలా ఉండాలి. సో మరొకసారి దీని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇస్తాను. అందుకని నేను గ్రూప్ లో కూడా ఏం చెప్పలేదు మీకు, టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా. సో ఇక్కడ చెప్తాను, వినండి. సో డాష్ లెర్నింగ్ ఈజ్ ఎ డేంజరస్ థింగ్ అన్నాను. ఇది ఒక జనరల్ గా స్టేట్మెంట్ లాంటిదండి ఇది. సో ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసేస్తాను కంప్లీట్ గా. ఆ తర్వాత మనం కొంచెం డిస్కస్ చేద్దాం. లెస్ అన్నా లిటిల్ అన్నా ఒకటే కదా. లెస్ అన్నా తక్కువే, లిటిల్ అన్నా తక్కువే. రెండు కూడా అన్కౌంటబుల్ నౌన్స్ కి యూజ్ చేస్తాం. అన్కౌంటబుల్ అంటే లెక్క పెట్టలేని వాటికి యూజ్ చేస్తాం. ఓకేనా? సో రెండు కూడా అన్కౌంటబుల్ వాటికే యూజ్ చేస్తాం. కానీ లెస్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే కంపారిజన్ ఉన్నప్పుడు లెస్ యూజ్ చేస్తాం. అంటే కంపారిజన్ అంటే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా చెప్పచ్చు, ఐ హ్యావ్ లెస్ మనీ దెన్ యూ. ఐ హ్యావ్ లెస్ మనీ దెన్ యూ. నీ దగ్గర కంటే నా దగ్గర చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి. సో అలా మనం ఏదైనా కంపారిజన్ చేసినప్పుడు, నీకంటే అలా, తనకంటే అలా అని కంపారిజన్ చేసినప్పుడు లెస్ అని వాడాలి. ఇక్కడ మనం ఏమి కంపారిజన్ చేయట్లేదు ఎవరితోనూ, కాబట్టి లెస్ అనే ఆప్షన్ అసలు తీసేయండి. ఓకేనా? సో మిగిలినవి ఏంటి? లిటిల్, ఏ లిటిల్ అండ్ దా లిటిల్ అండి. ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 ఆప్షన్స్ లో మన ఆన్సర్ ఏంటో చూద్దాం. డాష్ లెర్నింగ్ ఈజ్ ఎ డేంజరస్ థింగ్ అన్న. అసలు ఎలాంటి లెర్నింగ్ డేంజరస్ థింగ్? అసలు నేర్చుకోవడం డేంజరస్ థింగ్ అవుతుంది. నేర్చుకోవడం అనేది మంచి విషయమే కదా. మరి డేంజరస్ థింగ్ ఎందుకు అవుతుంది? ఎలా అవుతుందో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం క్లాస్ అనేది జనరల్ గా మా పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఎలాంటి వాళ్ళకి బాగా చెప్పగలం అంటే, ఏమి తెలియనోడికైనా బాగా చెప్పగలం. ఏమి తెలియదు అసలు, 0% నాలెడ్జ్ వాళ్ళకి అసలు ఏం రాదు. అలాంటి వాళ్ళకి చక్కగా చెప్పచ్చు. లైక్ ఏం చెప్తే వాళ్ళు అలా బ్రెయిన్ లో పెట్టుకుంటారు, అలా వింటారు, చక్కగా నేర్చుకుంటారు. బాగా తెలిసిన వాళ్ళకి కూడా చెప్పచ్చు క్లాస్ అనేది. బాగా అన్ని తెలిసి ఉంటాయి చూసారా, వాళ్ళు కూడా బాగానే వింటారు. కానీ మధ్యలో ఉంటారు ఆఫ్ నాలెడ్జ్ పర్సన్స్ అన్నమాట. వీళ్ళు మనం చెప్పేది వినరు, వాళ్ళకి ఏదో తెలిసిన 4 ముక్కలు చెప్పాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి చెప్పడం చాలా కష్టం. అలాంటి లెర్నింగ్ అనేది మాకే చెప్పడం కష్టం కాదు, మీకు కూడా లైఫ్ లో డేంజరే. కొత్త విషయాలు ఆఫ్ నాలెడ్జ్ అంటారండి, అది డేంజరస్ థింగ్ అన్నమాట. సో ఇప్పుడు తక్కువ తెలుసుకోవడం డేంజరస్ థింగ్. ఏది తెలుసుకున్నా తెలుసుకోకపోయినా పర్లే కానీ, సో పూర్తిగా అయినా తెలుసుకోవచ్చు, కానీ ఇలా ఆఫ్ అనేది డేంజరస్ థింగ్ అన్నమాట. ఓకేనా?
సో ఇక్కడ మనకి డేంజరస్ థింగ్ అంటే కొంచెం తెలుసుకోవడం డేంజర్ అని చెప్పాలి. కొంచెం అంటే ఏం చెప్తాం జనరల్‌గా? లిటిల్ అని చెప్తాం. జనరల్‌గా అందరూ ఏమనుకుంటారంటే లిటిల్ అంటే కొంచెం అనుకుంటారు. దీనికి మీనింగ్ నాకు చెప్పండి. ఫ్యూ అంటే మీనింగ్ ఏంటి? ఫ్యూ అంటే కొన్ని అనుకుంటారు. ఓకేనా? ఫ్యూ అనేది కౌంటబుల్‌కి వాడతాము. లిటిల్ అనేది అన్‌కౌంటబుల్‌కి వాడతాము. ఫ్యూ అంటే కొన్ని అనుకుంటారు. లిటిల్ అంటే కొంచెం అనుకుంటారు. ఒకవేళ ఏ లిటిల్ అన్నామనుకోండి ఇంకొంచెం అనుకుంటారు. ఏ ఫ్యూ అంటే ఇంకొన్ని అనుకుంటారు. కానీ నేను జాగ్రత్తగా చెప్తున్నాను వినండి. ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేశాను. ఒకవేళ అందరూ చూసుంటే గనక మీకు ఎక్స్‌ప్లనేషన్ అనేది అక్కర్లేదు. బట్ చూడని వాళ్ళ కోసం నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. లిటిల్ అంటే అసలు ఏమీ లేదు అని అర్థం. నథింగ్ అని అర్థం. ఏ లిటిల్ అంటే కొంచెం అని అర్థం. ఫ్యూ అంటే ఎవరు లేరు అని అర్థం. ఏ ఫ్యూ అంటే కొంచెం మంది అని అర్థం. ఇది తెలియక చాలా మంది ఫ్యూ అంటే కొంచెం అనుకోని ఫ్యూ స్టూడెంట్స్ అంటారు. ఫ్యూ స్టూడెంట్స్ అంటే అర్థం ఏంటి? ఎవరు లేరని అర్థం. ఏ ఫ్యూ స్టూడెంట్స్ అంటే కొంతమంది ఉన్నారని అర్థం. లిటిల్ షుగర్ అంటే దెర్ ఈజ్ లిటిల్ షుగర్ అన్న. లిటిల్ షుగర్ అంటే ఏంటి అర్థం? అసలు షుగరే లేదు కంటైనర్ లో, అసలు బాక్స్ లో షుగరే లేదని అర్థం. దెర్ ఈజ్ ఏ లిటిల్ షుగర్ ఇన్ ఏ బాక్స్ అంటే బాక్స్ లో కొంచెం షుగర్ ఉంది అంటే ఏ పెట్టడం ద్వారా, ఆర్టికల్ ఏ ప్లేస్ చేయడం ద్వారా మీనింగ్ అనేది మారిపోతుంది. లిటిల్ ఫ్యూ అంటే పక్కాగా ఏమీ లేదు అని అర్థం. ఏ ఫ్యూ అనే అర్థం ఏంటంటే కొంచెం, కొన్ని అని మీనింగ్ వస్తుంది. ఓకేనా? జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మనకి ఏం లేని నాలెడ్జా, కొంచెం తెలియడం డేంజరస్ థింగ్ అని చెప్పానా? ఏమి తెలియకపోయినా పర్లేదు, అన్ని తెలిసినా ఓకే, కానీ కొంచెం కొంచెం తెలియడం అనేది డేంజరస్ థింగ్. కాబట్టి ఎలాంటి నాలెడ్జ్ డేంజరస్ థింగ్? ఇప్పుడు మనకి ఏ లిటిల్ నాలెడ్జ్ ఈజ్ ఏ డేంజరస్ థింగ్. చాలా మంది లిటిల్ అని పెట్టేస్తారు. లిటిల్ అంటే ఏమీ లేకపోవడం అండి. ఏమీ లేకపోవడం డేంజరస్ కాదు, కొంచెం కొంచెం తెలియడం డేంజరస్. కాబట్టి ఏ లిటిల్ అనండి. ఓకేనా? ఏ లిటిల్ అంటే కొంచెం. దా లిటిల్ అంటే మీనింగ్ ఏంటంటే ఎంత కావాలో అంత తెలిస్తే ప్రాబ్లమే లేదు కదా, అది డేంజరస్ ఏమీ కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి ఫ్యూ వచ్చినా లిటిల్ వచ్చినా ఏ లిటిల్ వచ్చినా సరే దీనిలా ఫాలో అవ్వండి. అండ్ దీన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్ లో క్వశ్చన్ ట్యాగ్ అడుగుతారు. క్వశ్చన్ ట్యాగ్ కూడా ఇక్కడ నేను చెప్పాను కదా, కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు దానికి రిలేటెడ్ గా ఏమైనా వస్తే ఆ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ నేను చెప్తా అన్నాను. సో చెప్తున్నాను చూడండి. మాక్సిమం ఏ మోడల్ పేపర్ లో కూడా ఇలాంటి క్వశ్చన్ ట్యాగ్స్ కొంచెం రేర్ గా అడిగారు. మేబీ ఇక్కడ అడుగుతారేమో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఇప్పటివరకు ఆ ప్యాటర్న్ ప్రిపేర్ అయి ఉంటారు, ఇక్కడ ఇది ప్రిపేర్ అవ్వరు అనేసి. సో మనం కూడా ఇది చూద్దాం. క్వశ్చన్ ట్యాగ్స్ కి సంబంధించిన వీడియో కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. అందులో కూడా ఈ మాట చెప్పే ఉంటాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పాయింట్స్ అనేవి చాలా ఉంటాయి, అన్ని పాయింట్స్ చెప్పలేను కాబట్టి ఇక్కడ కొన్ని టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫ్యూ స్టూడెంట్స్ అన్నాను. ఫ్యూ స్టూడెంట్స్ పాస్డ్ ద ఎగ్జామ్ అన్నాను. ఓకేనా? సరిగ్గా రాయట్లేదు, నీకు రాయడం కూడా రాదు, ఇంగ్లీష్ చెప్పడానికి వచ్చేస్తావు అనకండి. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది. సో అందుకే నేను లైట్ గా రాస్తున్నాను. కొన్నిసార్లు రాయడం అక్కడ నాకు అవ్వట్లేదు, స్క్రీన్ స్పేస్ లేకపోవడం వల్ల. కాబట్టి ఐ హోప్ యూ అండర్స్టాండ్. నేను చదువుతూ రాస్తున్నాను, ఊరికే నేను చదవకుండా బోర్డు మీద రాసేసుకోండి అనట్లేదు. కొంచెం తెలివితేటలు ఉంటే నేను చదువుతూ రాస్తున్నాను కాబట్టి ఒకవేళ నేను రాసేది మీకు అర్థం కాకపోయినా చదివేది వినొచ్చు మీరు. ఫ్యూ స్టూడెంట్స్ పాస్డ్ ద ఎగ్జామ్ అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే క్వశ్చన్ ట్యాగ్స్ రాసేటప్పుడు హెల్పింగ్ వెర్బ్ ని రాయాలి. ఇక్కడ ఫ్యూ స్టూడెంట్స్ పాస్డ్ ద ఎగ్జామ్ అనే సెంటెన్స్ లో మనకి మెయిన్ వెర్బ్ ఉంది కానీ హెల్పింగ్ వెర్బ్ ఇవ్వలేదు. అలా హెల్పింగ్ వెర్బ్ ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలి అంటే డూ ఫార్మ్స్ తీసుకోవాలి. ఓకేనా? ఒక ప్రెసెంట్ టెన్స్ లో ఉంటే డూ కానీ డస్ కానీ తీసుకోండి. పాస్ట్ టెన్స్ లో ఉంటే డిడ్ తీసుకోండి. ఇలా చేస్తున్నప్పుడు హెల్పింగ్ వెర్బ్ అయితే రాసుకోవాలి. ఆల్రెడీ నేను వీడియో చేసినప్పుడు చెప్పాను. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉందా అంటే లేదు. హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి? బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అక్కడ ఏమీ లేవు. లేనప్పుడు మనం ఏం తీసుకోవాలంటే మెయిన్ వెర్బ్ ని బేస్ చేసుకొని తీసుకోవాలి. మెయిన్ వెర్బ్ ఏంటి ఇక్కడ? పాస్డ్ అంటే V2. ఇలా V2 ఉన్నప్పుడు వీ హ్యావ్ టు గో విత్ డిడ్ అండి. ఒకవేళ V1 ఉంటే డూ కానీ డస్ కానీ తీసుకోవాలి. దానికి సంబంధించిన కంప్లీట్ రూల్స్ అన్ని కూడా నేను క్వశ్చన్ ట్యాగ్స్ అనే కాన్సెప్ట్ లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. అది నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టాను. మీరు చూడకపోతే నేను ఏం చేయలేను. మళ్ళీ ఇక్కడ చెప్పాలంటే అక్కడ నాకు చెప్పడానికి అది 2 parts కింద చెప్పాను. ఆ 2 parts నేను ఇక్కడ చెప్పలేను. మెయిన్ పాయింట్ మాత్రం చెప్తున్నాను. ఎక్కువగా కన్ఫ్యూజ్ ఉన్న పాయింట్ మాత్రం నేను చెప్తున్నాను. ఓకేనా? రైట్. డిడ్ అనేది తీసుకున్నాం మనం అక్కడ పాస్ట్ కాబట్టి. అండ్ తర్వాత మనం నెగిటివ్ నాట్ అనేది పెట్టాలి, కొన్నిసార్లు పెట్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ లో ఉంటే నాట్ పెట్టాలి. ఇచ్చిన సెంటెన్స్ కనుక నెగిటివ్ లో ఉంటే నాట్ పెట్టకూడదు. ఓకేనా? సో ఇచ్చిన సెంటెన్స్ అనేది పాజిటివ్ గా నెగిటివ్ గా ఉండాలంటే ఫ్యూ స్టూడెంట్స్ అన్నాను. ఫ్యూ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ ఉన్నారా లేరా? పాస్ అయ్యారా అవ్వలేదా?
ఫ్యూ స్టూడెంట్స్ అంటే అర్థం ఏంటి? ఎవ్వరూ కాలేదు అని అర్థం. అంటే ఎవ్వరూ పాస్ కాలేదు అంటే పక్కా నెగిటివ్ లో ఉంది సెంటెన్స్. ఫ్యూ ఉన్నప్పుడు నెగిటివ్ సెంటెన్స్ అనుకోవాలి. ఏ ఫ్యూ అంటే పాజిటివ్ సెంటెన్స్ అనుకోవాలి. ఓకేనా? సో కాబట్టి ఇచ్చిన సెంటెన్స్ మనకి నాట్ కనిపించట్లేదు కదా అని చాలా మంది అది పాజిటివ్ సెంటెన్స్ అనుకుంటారు. నాట్ అవసరం లేదండి. ఫ్యూ అంటేనే నెగిటివ్ అక్కడ. ఫ్యూ అంటేనే నెగిటివ్ అక్కడ. ఆల్రెడీ ఇచ్చిన సెంటెన్స్ లో నాట్ ఉంది కాబట్టి మనం క్వశ్చన్ ట్యాగ్ లో నాట్ రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఫ్యూ వచ్చినా ఓన్లీ లిటిల్ వచ్చినా నాట్ పెట్టకండి. చాలా మంది ఏం చేస్తారంటే కొంతమంది పాస్ అయ్యారు కదా పాజిటివ్ కదా అనుకొని ఇక్కడ నాట్ పెట్టేస్తారు. కానీ నేను చెప్తున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్యూ గానీ లిటిల్ గానీ వచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్ లో నాట్ అయితే పెట్టకండి. ఎందుకంటే బోత్ ఆర్ గివింగ్ నెగిటివ్ సెన్స్ టు ద ఎగ్జాంపుల్. ఓకేనా? సో ఇక్కడ నాట్ పెట్టకుండా సింపుల్ గా డిడ్ దే అనండి సరిపోతుంది. ఓకేనా? అలా క్వశ్చన్ ట్యాగ్ అయితే రాయండి. ఫ్యూ వచ్చినా లిటిల్ వచ్చినా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్ గురించి ఇంకా మీరు క్లియర్ గా చూడాలి అనుకుంటే కనుక మన వీడియోస్ లోని కొంచెం లాస్ట్ వీడియోస్ చూసినట్లయితే కనుక అందులో నేను ఇది పోస్ట్ చేశాను, చూసుకోవచ్చు మీరు. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ రిపోర్టెడ్ స్పీచ్ అండి. చూస్ అ కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఇచ్చిన దానికి కరెక్ట్ గా రిపోర్టెడ్ స్పీచ్ కనిపెట్టమంటున్నారు. ఏ స్పీచ్ అది కూడా ఇండైరెక్ట్ స్పీచ్ కనిపెట్టమంటున్నారు. ఐడిఎస్ ని కనిపెట్టమంటున్నారు. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను వినండి. దీన్ని మనం రిపోర్టింగ్ వెర్బ్ అంటామండి. సే కానీ సేస్ కానీ సెడ్ కానీ సెరటు కానీ విలిసే కానీ వాటిని ఏమంటాం మనం? రిపోర్టెడ్ వెర్బ్ అంటాం. రిపోర్టెడ్ వెర్బ్స్ గనక రిపోర్టింగ్ వెర్బ్స్ గనక V1 కానీ లేదా V1 కి లైక్ విల్ షెల్ వచ్చి V1 కానీ ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే ప్రెసెంట్ కానీ లేదా ఫ్యూచర్ కానీ నేను రిపోర్టింగ్ వెర్బ్ గనక అంటే సే కానీ సేస్ కానీ విల్సే కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు రాయడం రాదు నువ్వేం ఇంగ్లీష్ మేడం అలాంటి కామెంట్స్ పెట్టి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నాకు రాయడం వచ్చు, ఇక్కడ నాకు రాయడం కుదరక ఇక్కడ ఇలా రాస్తున్నాను. ఓకేనా? నీకు క్లియర్ గా రాసే ఇంగ్లీష్ వాళ్ళు కావాలంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నాకు ఇక్కడ ఇలాగే వచ్చు, నేను ఇలాగే చేస్తున్నాను. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళు సైలెంట్ గా కామెంట్ పెట్టి మీ టైం కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ గో. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో ప్రెసెంట్ లో కానీ ఫ్యూచర్ లో కానీ ఉంటే వీ హ్యావ్ టు టేక్ ఉంటే వి షుడ్ నాట్ చేంజ్ ద టెన్స్ అండి. మనం టెన్స్ ని చేంజ్ చేయకూడదు. ఆ పైన ఏ టెన్స్ అయితే ఉందో కింద కూడా అదే టెన్స్ ఉండాలి. పైన ప్రెసెంట్ ఉంటే కింద కూడా ప్రెసెంట్, పైన పాస్ట్ ఉంటే కింద కూడా పాస్ట్, అక్కడ ఏది ఉంటే కింద అదే ఉండాలి. కానీ ఒకవేళ రిపోర్టింగ్ వెర్బ్ కనుక పాస్ట్ టెన్స్ లో ఉంటే, పాస్ట్ అంటే ఏంటి సెడ్ లో కనుక ఉంటే, నేను ఆల్రెడీ మీకు కొన్ని రూల్స్ చెప్పాను లాస్ట్ సెషన్ లో. ఈజీఆర్ ఉంటే వజ్ వర్ గా మార్చండి, హ్యావ్ హ్యాస్ ఉంటే హ్యాడ్ గా మార్చండి, డూ డస్ ఉంటే డిడ్ గా మార్చండి. సో ఆల్రెడీ మీకు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంతో పాటుగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను వాటికి సంబంధించిన రూల్స్ కూడా పోస్ట్ చేశాను. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటే మీకు తెలుస్తుంది అవన్నీ కూడా. దాని మీద బిట్స్ కూడా మనం కొన్ని ప్రాక్టీస్ కూడా చేసాం టెలిగ్రామ్ ఛానల్లో. ఓకేనా? కానీ మనం ప్రాక్టీస్ చేయింది ఏంటంటే సే మీద విలిసే మీద ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి ఇక్కడ నేను తీసుకున్నాను అవి. ఓకేనా? సే కానీ విలిసే కానీ సేస్ కానీ అంటే రిపోర్టింగ్ వెర్బ్ గనక మీరు ఒక సెంటెన్స్ రేపొద్దున ఇచ్చినప్పుడు డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ కి ఇచ్చినప్పుడు ఫస్ట్ రిపోర్టింగ్ వెర్బ్ చూడండి. అది ప్రెసెంట్ లో ఉందా, పాస్ట్ లో ఉందా, ఫ్యూచర్ లో ఉందా చూడండి. ప్రెసెంట్ లో కానీ ఫ్యూచర్ లో కానీ ఉంటే టెన్స్ మార్చకండి. పాస్ట్ లో ఉంటే నేను చెప్పిన రూల్స్ బట్టి టెన్స్ మార్చేసేయండి. సో ఇక్కడ సేస్ అనేది ప్రెసెంట్ లో ఉంది కాబట్టి మనం టెన్స్ మార్చకూడదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన టెన్స్ ఏ టెన్సో మనం చూద్దాం. ఇక్కడ టెన్స్ తెలియాలంటే వెర్బ్ ని చూడాలి. వెర్బ్ ఏముంది? V1 ఉంది. V1 అంటే సింపుల్ ప్రెసెంట్ లో ఉంది. అది కూడా మనం సింపుల్ ప్రెసెంట్ లోనే రాయాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఒకవేళ కనుక వేరేది ఉంటే వేరేది, సేమ్ ఏది ఉంటే అది రాస్తాం మనం. సో ఇప్పుడు సేస్ ఉన్నప్పుడు మనం సెడ్ గా మార్చకూడదు. సేస్ ఉంటే సేసే. నేను చెప్తున్నా మళ్ళీ వినండి. ఒకవేళ సే ఉందనుకోండి సేనే ఉంచండి, సేస్ ఉంటే సేసే ఉంచండి, విలిసే ఉంటే విలిసేనే ఉంచండి. అలా కాకుండా సే టూ ఉందనుకోండి, జాగ్రత్తగా వింటున్నారు కదా, సే టూ ఉందనుకోండి టెల్ గా మార్చండి, సేస్ టూ ఉందనుకోండి టెల్స్ గా మార్చండి. ఓకేనా? ఒకవేళ సెడ్ ఉంటే సెడ్డే, సెడ్ టూ ఉంటే టోల్డ్ గా మార్చండి. ఓకేనా? ఇవన్నీ మీకు కావాలంటే రాసుకుంటూ వినండి, స్లోగా పాస్ చేసుకొని వీడియో రాసుకుంటూ వినండి, నేను చెప్తాను. ఓకేనా? మళ్ళీ ఒక్కసారి మీకు రిపీట్ చేస్తాను చూడండి. సే ఉంటే సే, సేస్ ఉంటే సేసే ఉంచండి, విలిసే ఉంటే విలిసేనే, సేటు ఉంటే టెల్, సేస్ టు ఉంటే టెల్స్, సెడ్ ఉంటే సెడ్డే, సెరటు ఉంటే
టోల్డ్. సో ఇలాంటి రిపోర్టింగ్ వెర్బ్ చేంజెస్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఇప్పుడు సేస్ ఉంది కాబట్టి మనం కూడా సేసే ఉంచాలి. సేసే ఉంచాలి అంటే ఇదిగో సేస్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ 2 ఆప్షన్స్ ఉంచి మిగతా 2 ఆప్షన్స్ తీసేసాయి. ఆప్షన్ ఎలిమినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తీసేస్తే మనకు కొంచెం బర్డెన్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడు, ఇప్పుడు మనం టెన్స్ ని చూసుకోవాలి. నెక్స్ట్ టెన్స్ ని చూసుకోవాలి. టెన్స్ ఇక్కడ ఏముంది, గోస్ ఉంది. V1 కి S యాడ్ అయింది. అంటే ప్రెసెంట్ టెన్స్ లో మనకి సబ్జెక్ట్ కనుక హీ అయితే V1 కి S కానీ ES కానీ యాడ్ అవుతుంది కాబట్టి సింపుల్ ప్రెసెంట్ లోనే ఉంది. కానీ ఇక్కడ చూడు వెంట్ అన్నాడు. వెంట్ అంటే సింపుల్ పాస్ట్ లో ఉంది. V1 నుండి V2 చేశాడు. V1 V2 ఎప్పుడు చేయకూడదు. ఇక్కడ కనుక సెడ్ ఉంటే అప్పుడు V1 V2 చేయాలి. ఇక్కడ సేవ్ ఉంది కాబట్టి ప్రెసెంట్ టెన్స్ కాబట్టి టెన్స్ ని మార్చకూడదు. మనం కూడా సింపుల్ ప్రెసెంట్ లో గోస్ అని రాయాలి. ఓకేనా? సో కాబట్టి 4th వన్ ఈజ్ రాంగ్. ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. ఎందుకు రైట్ నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకేనా? సో ఇప్పుడైనా సరే మీరు ఇలా రిపోర్టింగ్ వెర్బ్ ఇచ్చినప్పుడు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 ఫస్ట్ మీరు చూడాల్సింది రిపోర్టింగ్ వెర్బ్ ప్రెసెంట్ లో ఉందా, పాస్ట్ లో ఉందా, ఫ్యూచర్ లో ఉందా. ఒకవేళ ప్రెసెంట్ లో కానీ ఫ్యూచర్ లో కానీ ఉంటే రిపోర్టింగ్ వెర్బ్ టెన్స్ మార్చకండి. సేమ్ ఎక్కడ ఉంటే అలాగే రాసేసేయండి. నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే కనుక మీరు రిపోర్టింగ్ వెర్బ్ చేంజింగ్ చూడండి. ఆప్షన్స్ లో సే ఉంటే సే, సేస్ ఉంటే సేస్, సే టు ఉంటే టెల్, సేస్ టు ఉంటే టెల్స్, విలిసే ఉంటే విలిసే, సెడ్ ఉంటే సెడ్, సెడ్ టు ఉంటే సరిడు ఉంటే అది కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి నాకు. ఓకేనా? రైట్. సో తర్వాత మీరు చూడాల్సింది ఏంటంటే టెన్స్ చూడాలి. అక్కడ వేళ మనకి సే ఉంటే టెన్స్ మార్చకుండా సేమ్ టెన్స్ ఉన్న ఆప్షన్ ని పికప్ చేయాలి. ఒకవేళ సెడ్ ఉంటే ఈజ్ యామ్ ఆర్ ని వర్స్ వర్క్ చేయండి, హ్యావ్ హ్యాస్ ని హ్యాడ్ చేయండి, డూ డస్ ని డిడ్ చేయండి. సో V1 ని V2 చేయండి, V2 ని హ్యాడ్ ప్లస్ V3 చేయండి, వర్స్ వర్ ని హ్యాడ్ బి ని V1 ప్లస్ ఇన్ఫార్మ్ చేయండి. విల్ ఉంటే వుడ్ చేయాలి, షెల్ ఉంటే షుడ్ చేయాలి, కెన్ ఉంటే కుడ్ చేయాలి. ఓకేనా? సో ఇదంతా నేను ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా పోస్ట్ చేశాను. అండ్ వీటి మీద కొన్ని బిట్స్ కూడా మనం లాస్ట్ సెషన్ లో చేసాము. అదే విధంగా టెలిగ్రామ్ లో కూడా నేను కొన్ని బిట్స్ అనేవి మీకు క్విజ్ రూపంలో కూడా అప్లోడ్ చేశాను. సో ఇక్కడ ఈ రోజు అంతా కూడా మాక్సిమం వీలుంటే కనుక క్విజెస్ రాయడానికి ట్రై చేయండి. సో ఇంకా వీడియోస్ ఏం పెట్టను, ఇదే లాస్ట్ వీడియో మీకు. సో టెలిగ్రామ్ లో మాత్రం క్విజెస్ అనేవి నైట్ కూడా కొన్ని పెడుతూ ఉంటాను, ట్రై చేస్తూ ఉండండి. లేదంటే కనుక ప్రశాంతంగా ఉండండి అంతే. ఓకేనా? కంగారు పడకండి. మళ్ళీ క్విజెస్ పడితే ఏమైనా కంగారు పడతారంటే కనుక అవి కూడా పెట్టను. ఈ రోజు అంతా ప్రశాంతంగా అలా ఉండండి, కూల్ గా ఉండి జస్ట్ రివిజన్ చేసుకోండి. ఏం కంగారు ఏం పడద్దు. నెక్స్ట్ చూడండి. ఇక్కడైతే కనుక మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, చేంజ్ ద రిపోర్టింగ్ ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చమన్నాడు. వీడు ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చమన్నాడు. ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చమన్నప్పుడు ఫస్ట్ ఏం చూడాలని చెప్పాను నేను, ఆర్వి అంటే ఎవరు, రిపోర్టింగ్ వెర్బ్ ని చూడాలి, రిపోర్టెడ్ వెర్బ్ ని చూడాలి. రిపోర్టెడ్ వెర్బ్ ఎవరు, ఇక్కడ సెడ్ ఉంది. సెడ్ అంటే V2 అంటే పాస్ట్ ఉంది కాబట్టి టెన్స్ మార్చాలా వద్దా, మార్చాలి. ఎలా మార్చాలి చూడండి, ఇక్కడ V2 అని ఉంది. బాట్ అంటే V2, బై బాట్ V2 ఉన్నప్పుడు ఎలా మార్చమని చెప్పాను, హ్యాడ్ ప్లస్ V3 గా మార్చండి అని చెప్పాను. ఎలా చెప్పాను, హ్యాడ్ ప్లస్ V3 గా మార్చండి అని చెప్పాను. ఇంకా సెడ్ ఉంటే సెడ్ ఎలా మారుతుంది, సెడ్ ఉంటే సెడ్ గానే ఉంటుంది. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ని పట్టుకొని మనం ఆప్షన్ ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెడ్ ఉంటే సెడ్ లాగే ఉంటుంది. ఇక్కడ సెడ్ ఏ ఉంది, ఇక్కడ కూడా సెడ్ ఏ ఉంది, ఇక్కడ టోల్డ్ ఉంది. థర్డ్ ఆప్షన్ తీసేయండి, ఇక్కడ కూడా సెడ్ ఏ ఉంది, ఉంచండి. అండ్ తర్వాత ఏమని చెప్పాను నేను, హ్యాడ్ ప్లస్ V3 రావాలని చెప్పాను. ఇదిగో హ్యావ్ అన్నాడు, ఫస్ట్ ఆప్షన్ తీసేయండి. సెకండ్ ఆప్షన్ డిడ్ అన్నాడు, తీసేయండి. ఫోర్త్ ఆప్షన్ లో హ్యాడ్ బాట్, హ్యాడ్ ప్లస్ V3 ఇక్కడ యూజ్ చేశారు. కాబట్టి ద ఆన్సర్ ఈస్ ఓన్లీ ఫోర్త్ ఆప్షన్. చూసారా, 2 పాయింట్స్ తో ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేసుకుంటూ కరెక్ట్ ఆన్సర్ అంటే తీసుకొచ్చి 2 మార్క్స్ పక్కాగా వస్తాయి. ఇప్పటి వరకు చెప్పిన వాటిలో చూడండి ఒకసారి. మీకు ఫస్ట్ ఇదిగోండి, సో క్లాజెస్ మీద బిట్ వస్తే ఖచ్చితంగా 1 మార్క్ షూర్ అండి. అలాగే లిటిల్ లెస్ ఇలాంటి బిట్స్ వచ్చినా సరే మీకు ఖచ్చితంగా 1 మార్క్ వస్తే 2 మార్క్స్ అండ్ 3-4 మార్క్స్ వచ్చేసాయి ఇక్కడికి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫ్రేజల్ వెబ్స్ మీద బిట్స్ ఇచ్చాడు. ఫ్రేజల్ వెబ్స్ మీద ఒక చిన్న నాకు ఉన్న టైంలో నేను తీయాల్సిన వీడియోస్ అన్ని మీకు తీసి పెట్టాను. సో ఫ్రేజల్ వెబ్స్ మీద కూడా ఇంపార్టెంట్ ఫ్రేజల్ వెబ్స్ అన్ని అప్లోడ్ చేశాను. అదే విధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పర్ డేకి ఒక్కొక్క ఫ్రేజల్ వెబ్ నేను పోస్ట్ చేస్తాను. ఒకేసారి అన్ని తినాలంటే కష్టం కదా, ఉన్న టైం తక్కువగా ఉంది కదా అని నేను చెప్పేస్తాను, 200 కూడా చెప్పేస్తాను. కానీ మీరు చదవగలగాలి కదా. పీడిఎఫ్ కూడా నేను పెట్టాను, పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేస్తాను. కానీ మనం ఏంటంటే పీడిఎఫ్ వచ్చేదాకా ఒక్కోలా పీడిఎఫ్స్ పెట్టిన తర్వాత ఈ బాబు ఎన్ని ఉన్నాయంటే ఎవరు చదువుతాడు అని పక్కన పెట్టేస్తాం మనమే. అది స్టూడెంట్ సైకాలజీ. మీరే కాదు, నేను కూడా స్టూడెంట్ గా ఉన్నప్పుడు అంతే. ప్రతిదానికి పీడిఎఫ్స్ గ్యాదర్ చేసుకునేదాన్ని. పీడిఎఫ్ చూసిన తర్వాత ఈ బాబు టైం తక్కువగా ఉంది, ఇప్పుడు అవ్వలే అనేసి పక్కన పెట్టేసేదాన్ని. కాబట్టి నేను ఎక్కువ వాటికి స్ట్రెస్ చేయకుండా మెయిన్ ఇంపార్టెంట్ మాత్రం వీడియో తీసి పెట్టాను. అవి ఒకసారి చూడండి ఎగ్జామ్కి వెళ్లే ముందు. ఐ హోప్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఉన్నవైతే మనం చూసుకుందాము. ద బుక్స్ ఆన్ షేక్స్పియర్ 10 షెల్ఫ్స్ అంట.
షేక్స్పియర్ రాసిన పుస్తకాలు అంటే 10 షెల్ఫ్స్ లో ఏం చేశారు, 10 షెల్ఫ్స్ అన్నాడు వాడు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ఇచ్చిన వాటికి మీనింగ్స్ చూసి ఏది యాప్ట్ అవుతుందో అది పెడదాం మనం అక్కడ. ఓకేనా? సరే, కింద వాటికి మీనింగ్స్ నేను చెప్తాను, జాగ్రత్తగా చూస్తారా? చూడండి, మీనింగ్స్ చెప్తాను. ఫస్ట్ వన్ ఏంటి? టేకప్ అన్నాడు. టేకప్ అంటే అర్థం ఏంటంటే ఆక్యుపై చేయడం. ఒక ప్లేస్ ని కానీ దేన్నన్నా మనం స్పేస్ ని కానీ ఆక్యుపై చేసుకోవడం. టేక్ ఓవర్ అంటే ఏంటంటే గెయిన్ కంట్రోల్ అండి. టేక్ ఓవర్ చేసుకున్నారు కంపెనీ అంటారు కదా, కంపెనీ కంట్రోల్ అంతా కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది అనమాట. టర్న్ అప్ అంటే అర్థం ఏంటి? టర్న్ అప్ చేశారంటే అర్థం ఏంటి? టు అరైవ్ అండి, అంటే వచ్చారు లేదా అపియర్ అయ్యారు, ఆ మీనింగ్ వస్తుంది. టర్న్ ఓవర్ అంటే అర్థం ఏంటంటే టర్న్ ఓవర్ చేశారు. ఎంత అంటే ట్రాన్స్ఫర్ చేశారు అనమాట. ట్రాన్స్ఫర్ చేశారు, కంట్రోల్ ని ట్రాన్స్ఫర్ చేయడం. టర్న్ ఓవర్ అంటే కంపెనీ యొక్క కంట్రోల్ ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం, లేదంటే ఏదైనా ఒక కంట్రోల్ ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారనా, వచ్చారనా, గెయిన్ కంట్రోల్, ఆక్యుపై చేసిందా? మనం మాట్లాడుతుంది షెల్ఫ్స్ గురించి అండి. 10 షెల్ఫ్లో ఈ పుస్తకాలను ఏమయ్యాయి? ఆక్యుపై చేశాయి అనే మీనింగ్ తో పెట్టాలి. కాబట్టి ఆన్సర్ ఈస్ టేకప్. ఓకేనా? టేకప్ చేశాయి. అలా చాలా మంది అడిగారు, మేడం కాంపరేషన్ ప్యాచెస్ 5 మార్క్స్ ఉన్నాయి, 5 మార్క్స్ మీద కూడా చేసేయండి, ఫుల్ ప్లెడ్జ్ అయిపోతుంది అనేసి. ఓకే, కాంపరేషన్ ప్యాచెస్ అనేది మీకు చాలా సింపుల్ గానే ఇచ్చారండి. కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చేయాలి. బట్ మీకు చిన్నప్పుడు మీరు ఇంటర్మీడియట్ లో ఒకటి ఫాలో అయ్యేవారు, గుర్తుందా? ఏంటది? లైక్ క్వశ్చన్ చదివేసి అందులో కీవర్డ్ చూసుకుని అందులోకి వెళ్ళి వెతికి రాసేసేవారు. అది ఫాలో అవ్వండి. అట్ ది సేమ్ టైం మీకు కనుక టైం ఉన్నట్లయితే కాంపరేషన్ ప్యాసెస్ చివరిలో పెట్టుకోండి, ఫస్ట్ చేయకండి. మీరు ఫస్ట్ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే అందరూ కూడా ఎక్కడైనా డిఫికల్ట్ క్వశ్చన్ కనిపించినప్పుడు దయచేసి అక్కడ స్టిక్ అవ్వకుండా మూవ్ ఆన్ అయిపోండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఓకేనా? సో లాస్ట్ లో మళ్ళీ అక్కడికి వచ్చి ఒకసారి చూడండి. ఇలాగే కాంపరేషన్ ప్యాసెస్ ఫస్టే పెట్టుకున్నారంటే చదవడానికి టైం అంతా సరిపోతుంది. దయచేసి మొత్తం ఇంగ్లీష్ సెషన్ అంతా చేసిన తర్వాత లాస్ట్ లో చూడండి దీన్ని. ఓకేనా? సో చూసినప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని లైక్ చూడండి ఒకసారి, ఇక్కడ మొత్తం ప్యాసేజ్ అంతా చదువుకోవచ్చు, చిన్నగానే ఉంది, చదివి కూడా చేయొచ్చు. బట్ నేను ఇక్కడ మొత్తం చదవట్లేదు, నేను చిన్నగా కోడ్స్ ఉపయోగించి నేను చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని వర్డ్స్ మనకు తెలుస్తాయి మీనింగ్స్ అనేది. అన్ఫ్రీక్వెంటెడ్ లొకాలిటీ. ఫ్రీక్వెంట్ అంటే ఏంటంటే లేక తరచుగా అట్లా మీనింగ్ వస్తుంది. అన్ఫ్రీక్వెంటెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఎక్కువ రాకపోవడం, ఎక్కువగా రారు, తక్కువగా వస్తూ ఉంటారు. ఓకేనా? పీపుల్ ఆఫెన్ గో దేర్ అంటే అప్పుడప్పుడు వెళ్తారు. ఓకేనా? అప్పుడప్పుడు వెళ్తారు. నాట్ విజిటెడ్, నాట్ ఆఫెన్ విజిటెడ్ అంటే అసలు అప్పుడప్పుడు కూడా వెళ్ళరు అనమాట. ఓకేనా? ఫ్రీక్వెంట్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ నాట్ అవైలబుల్. అసలు ట్రాన్స్పోర్టే అవైలబుల్ లేదంటే కాదండి, అవైలబుల్ లేదని కాదు, కొన్ని సార్లు అని అర్థం. ఓకేనా? ప్రొహిబిటెడ్ ఏరియా అంటే మొత్తానికి మూసేసిన ఏరియా అని అర్థం. ఓకేనా? మొత్తానికి మూసేసిన ఏరియాను అనకూడదు. ఓకేనా? మొత్తానికి క్లోజ్ చేసింది కాదు, దాన్ని అలా చేసింది కూడా కాదు. సో అప్పుడప్పుడు నాట్ ఆఫెన్ విజిటెడ్ బై పీపుల్, ఇప్పుడు వెళ్తూ ఉంటారు అనమాట. ఓకేనా? ఎక్కువ వెళ్తూ ఉండరు అంటే నిర్మానుష్యంగా ఉన్న ప్లేస్ అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా? కాబట్టి మనం దీన్ని 2 గా తీసుకుందాం. ఓకేనా? నెక్స్ట్, జోసఫ్ ఈజ్ డాష్ అకార్డింగ్ టు ద ఆధార్ బట్టి జోసఫ్ అసలు ఏంటి? నేటివ్ ఆఫ్ దట్ ప్లేసా, లేకుంటే ఫారినరా, ఓల్డ్ మ్యానా, విక్టిమ్మా? ఆ జోసఫ్ ఎవరో తెలియాలంటే జోసఫ్ పేరు దగ్గరికి వెళ్ళి జస్ట్ సెర్చ్ చేసుకున్నాం. మీ యాంగిల్లోనే నేను కూడా చేస్తున్నాను. చూడండి, ఇక్కడ జోసఫ్ అనే పేరు ఉంది. జోసఫ్ కంటే ముందు కొంచెం చూద్దాం. యంగ్ ఆఫ్ ఫారినర్ అంటే ఇతను ఫారినర్, నేమ్డ్ జోసఫ్. ఓకేనా? అతను ఎవరు? ఫారినర్ అని చెప్పారు. సో మనకు ఆప్షన్ ఏంటి ఇక్కడ? హీఈస్ ఏ ఫారినర్, ఇది ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ చూద్దాము. వేర్ డిడ్ ద మైస్కిల్ రైడర్ ఫైండ్ ద విక్టిమ్ ని అతను ఎక్కడ కనుగొన్నాడు? స్టార్ హోటల్లోనా, 3 స్టార్స్ హోటల్లోనా, ఫీల్డ్ లోనా, హాస్పిటల్ దగ్గర, డ్రైన్ దగ్గర? చూద్దాం. ఇక్కడ చూడండి, సో అతను ఎక్కడ కనుగొన్నాడు? Joseph preserved the body of an individual apparently motionless అంటే డెడ్ బాడీ అండి. డెడ్ బాడీ ఎక్కడ ఉందంట? గట్టర్ లో ఉందంట, అంటే డ్రైనేజ్ అని అర్థం. ఓకేనా? అంటే డైరెక్ట్ గా ఆ వర్డ్ ఇవ్వకుండా మీకు ఆ వర్డ్ కి సంబంధించిన మీనింగ్ ఇచ్చారు, కన్ఫ్యూజ్ అవుతారు కదా మీరు అనేసి. సో ఆన్సర్ ఈజ్ డ్రైనేజ్. డైరెక్ట్ గా వర్డ్ ఇస్తే ఎవరైనా రాసేస్తారు, బట్ దాని మీనింగ్ ఇచ్చారండి. ఓకేనా? ఇక చూడండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వెల్ కనెక్టెడ్? వెల్ కనెక్టెడ్ అంటే మంచిగా ఉండడం. మంచిగా ఎవరితో ఉండాలి మనం? హ్యావింగ్ గుడ్ సోషల్ కాంటాక్ట్స్ తో ఉండాలి. అసాల్ట్స్ తో కాదు, ఓన్లీ మన లొకాలిటీ వాళ్ళతోనే కాదు, క్రైమ్ తో కాదు. వీ హ్యావ్ టు మెయింటైన్ గుడ్ సోషల్ కాంటాక్ట్స్ అని అర్థం. వెల్ కనెక్టెడ్, మంచిగా ఎవరితో ఉండాలి? వీటితో ఉండాలి. ఈ బ్యాడ్ తో ఉండం కదా మనం, ఓన్లీ మన లొకాలిటీతోనే కాదు కదా. సో కాబట్టి
గుడ్ సోషల్ కాంటాక్ట్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉండాలని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ద మిషన్ మెన్షన్ ఇన్ ద ప్యాసేజ్ ఈజ్, అసలు మిషన్ అనే ఒక వర్డ్ మెన్షన్ చేశారంటే ప్యాసేజ్ లో దేంటో చూద్దాం. ఓకేనా, మిషన్ అనే వర్డ్ అంటే అర్థం ఏంటి? వెపనా, విక్టిమ్స్ పర్సనల్ వెపనా, బైస్కిల్నా, పోలీస్ గన్నా. మిషన్ అనగానే చాలా మంది పోలీస్ గన్ అనుకుంటారు. సో కానీ ఇక్కడ ఏమి ఇచ్చడం మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా, వైల్ రైడింగ్ హిస్ బైస్కిల్ బిట్వీన్, ఒకసారి ఫస్ట్ నుంచి చూడండి, అలా కొంచెం చూడండి, మిషన్ అని ఎక్కడ కనిపించినప్పుడు అక్కడ ఆగుతాం. ఓకేనా, వైల్ రైడింగ్ హిస్ బైస్కిల్ బిట్వీన్ 2 to 3 o'clock yesterday morning along with unfrequented locality, ఓకేనా, ఆఫ్ ద రోడ్ అని ఇది ఇచ్చాడు. చూసుకుంటూ రండి. ఇక్కడ చూడండి, he alighted from his mission. alighted అంటే అర్థం ఏంటంటే వెహికల్ నుండి దిగడాన్ని alighted అంటారండి. అంటే ఇక్కడ వెహికల్ నుండి దిగడాన్ని, ఏ వెహికల్ నుంచి దిగాడు? బైసికల్ నుంచి దిగాడు. ఫ్రమ్ హీజ్ మిషన్ అన్నాడు, అంటే ఇప్పుడు హీజ్ మిషన్ ఏంటి? ఇక్కడ సైకిల్ అన్నమాట. సో ఇక్కడ మిషన్ ఏమవుతుందండి? సైకిల్. చూసారా, చాలా చాలా ఇదిగా ఇచ్చారు ఈ క్వశ్చన్ అయితే గనక. సో కాబట్టి మాక్సిమం లాస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, అది. నెక్స్ట్ అయిపోయినాయి అండి, అంతే. నెక్స్ట్ ప్యాసేజ్ సంబంధించిన అయిపోయినాయి. చూస్ ద వర్డ్ విచ్ ఈస్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద అండర్లైన్ వర్డ్ ఇన్ దిస్ సెంటెన్స్. ఏది సిమిలర్ మీనింగ్ తో ఉంది అని అడుగుతున్నాడు. ద పూర్ ఫ్యామిలీ హ్యాస్ నో విజిబుల్ మీన్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్, అంటే మినిమం వాళ్ళకి పూర్ ఫ్యామిలీకి మినిమం బతకడానికి కూడా లేదు అని అర్థం. మినిమం లివింగ్ స్టాండర్డ్స్ అని అర్థం అండి దీని మీనింగ్. సో మినిమం లివింగ్ స్టాండర్డ్స్ అంటే ఎంప్లాయ్మెంట్ కాదు, లైవ్హుడ్ అండి. మినిమం లైవ్హుడ్ కూడా వాళ్ళకి లేదు అని చెప్పాలి మనం. ఓకేనా, నెక్స్ట్ 11th అయితే 3 అండి. నెక్స్ట్ his cartoons lampooned the readers of his time. lampooned అంటే ఏంటంటే అర్థం క్రిటిసైజ్ చేయడం అండి. కొన్ని కార్టూన్స్ చూడండి వ్యంగ్యంగా క్రిటిసైజ్ చేస్తూ వేస్తారు కదా, క్రిటిసైజ్ అని అర్థము. వీళ్ళు ఏమడుగుతున్నారు? వీళ్ళు నియరెస్ట్ మీనింగ్ అడుగుతున్నారు. నియరెస్ట్ మీనింగ్ అంటే ప్రేజ్ అంటే క్రిటిసైజ్ చేయడానికి ఆపోజిట్ అవుతుంది. ఎక్స్పోజ్డ్ కూడా ఆపోజిట్ అవుతుంది. ఎలివేటెడ్ అంటే పెంచడం, లైక్ ఎలివేషన్స్ లాంటివి అనమాట, ఆపోజిట్ అవుతుంది. ఇలాంటి తీసుకో, డిక్లస్ ఇలాంటి వర్డ్స్ తీసుకోండి, ఇది ఆపోజిట్ అవుతుంది. ఓకే, లైక్ క్రిటిసైజ్ చేయడం అనమాట, క్రిటిసైజ్ చేయడం అనే వర్డ్ వస్తుంది. కిరణ్స్ అటెండెన్స్ అట్ స్కూల్ వాజ్ స్పొరాడిక్. స్పొరాడిక్ అంటే ఎలా ఉంది? ఇరెగ్యులర్ గా ఉంది. ఇరెగ్యులర్ అని అర్థం. స్పొరాడిక్ అంటే మీనింగ్ ఏంటండి? ఇరెగ్యులర్. దానికి యాంటోనిమ్ అడిగారు. యాంటోనిమ్ అవుతుంది రెగ్యులర్. రెగ్యులర్. ఓకేనా, నెక్స్ట్ వెన్ షీ సా ద స్ట్రేంజర్ హర్ ఐస్ డైలేటెడ్ విత్ ఫియర్. సో ఫియర్ వచ్చినప్పుడు దాని మీనింగ్ మీకు తెలియదు యాక్చువల్ గా, కానీ మీనింగ్ అనేది సెంటెన్స్ బట్టి మీనింగ్ తీసుకురండి. దానికి డైలేటెడ్ అంటే ఫియర్ తో ఐస్ ఏమవుతాయి? జనరల్ గా మనకు భయం వేసి అనుకోండి, ఆ కళ్ళు పెద్దవి చేస్తామా చిన్నవి చేసేసుకుంటామా? జనరల్ గా షాక్ భయం వేసినప్పుడు అయ్యో అని ఇలా కళ్ళు పెద్ద చేస్తాం కదా ఒకసారిగా మనం. సో కాబట్టి ఇక్కడ వైడెన్ అవ్వడము. వైడెన్ అనేది మీనింగ్. ఆపోజిట్ అడుగుతున్నాడు. వైడెన్ ఆపోజిట్ కాదు. రెడ్ అండ్ ఎర్రబడిపోయినాయి అంటే కోపంతో ఎర్రబడుతుంది తప్ప భయంతో ఎవరికి ఎర్రబడవు. సో వైట్ అండ్ కళ్ళు సైలెంట్ గా ఉన్నాయంటే కాదు. కాంట్రాక్ట్ అంటే దగ్గరికి ముడుచుకుపోవడం, వైడెన్ అంటే పెద్దగా అవ్వడం. ఓకేనా, సో ఆపోజిట్ కదా. సో ఇది తీసుకోండి, కాంట్రాక్షన్ అయింది అంటాం కదా అలా. కరెక్ట్ స్పెల్లింగ్ అడుగుతున్నారు. ప్లే రైట్, నాట్ RATHT WRATE రైట్. ఓకేనా, మిస్ స్పెల్ అండి. మిస్ స్పెల్ స్పెల్లింగ్ లో మనకి డబుల్ S ఉంటుందా సింగిల్ S ఉంటుందా? డబుల్ S ఉంటుంది. మిస్ స్పెల్ డబుల్ S వస్తుంది. ఓకేనా, అలాగే స్కిల్ఫుల్ లో సింగిల్ L. అంటిల్ లో UNTIL అంటిల్. ఓకేనా, చాలా మంది స్పెల్లింగ్స్ మీద వీడియోస్ తీయండి అంటున్నారు, బట్ నాకు కుదరక నేను తీయలేదు ఇంకా. బట్ నేను గ్రూప్ లో అయితే కనుక కొన్ని స్పెల్లింగ్స్ మీకు ఎక్కువగా కన్ఫ్యూజ్ గా ఉండేవి స్పెల్లింగ్స్ పోస్ట్ చేశాను. అండ్ ఈ రోజు కూడా కొన్ని క్విజెస్ అనేవి కండక్ట్ చేస్తాం స్పెల్లింగ్స్ మీద, వాటి ట్రై చేయండి. అదేవిధంగా స్పెల్లింగ్ కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇలా డబల్ L సింగిల్ అవి కూడా నేను వాటికి సంబంధించిన బిట్స్ కూడా పెడతాను టెలిగ్రామ్ లో, ఒకసారి చూడండి అందరూ కూడా. ఓకేనా, రైట్. నెక్స్ట్ మళ్ళీ కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అన్నారండి ఇక్కడ. సో చూడండి ఇక్కడ ఇలా ANCE ENCE ఇచ్చినప్పుడు కొంచెం చూసుకోవాలి. ANCE అండి, SE కాదు. అలాగే ENCE కూడా కాదు. ప్రిజర్వెన్స్ అంటే ANCE అండ్ ఇక్కడ S అండి, C కాదు. ఓకేనా, C I వచ్చినప్పుడు లైక్ రిసీవ్ వచ్చినప్పుడు మనకి అలా వస్తుంది, బట్ ఇక్కడ రాదు. ఓకేనా, రూల్ నేను ఒకసారి గ్రూప్ లో పెడతాను, మీరు చూసుకోండి, చదువుకోండి రూల్స్ అన్ని కూడా ఒకసారి ఎగ్జామ్ కి వెళ్లే ముందు. నెక్స్ట్ ద సన్ ఈజ్ డాష్ ఆన్ ద క్లౌడ్స్ అన్నాడు. ఆన్ ద క్లౌడ్స్, అబౌవ్ ద క్లౌడ్స్, విత్ ద క్లౌడ్స్, అగైనెస్ట్ ద క్లౌడ్స్. వాణి డ్రూ ద పిక్చర్ డాష్ ఏ క్రయాన్, ఆఫ్ ద క్రయాన్, విత్ ద క్రయాన్, ఫర్ ద క్రయాన్, అక్రాస్ ద క్రయాన్. చూద్దాం మనం ఇప్పుడు. కొంతమంది అడిగారని డబుల్ ప్రిపోజిషన్స్ పెట్టమని, ఇది కూడా డబుల్ ప్రిపోజిషన్స్ చూడండి చెప్తాను. సో ఇక్కడ మీద చూడండి, ఇక్కడ ఆన్ అంటే మీద, అబౌవ్ అంటే పైన. అంటే ద సన్ ఈజ్ డాష్ ద క్లౌడ్స్ అంటే క్లౌడ్స్ మీద ఉంటుందా అబౌవ్ ఉంటుందా? మీద అంటే ఆన్ అంటే మీద ఎప్పుడు వాడతాం అంటే సర్ఫేస్ తో టచ్ అయ్యి ఉంటే అప్పుడు వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, టేబుల్ మీద ఉంది, సర్ఫేస్ కి టచ్ అయ్యి ఉంది.
కానీ సన్ ఇక్కడ ఉంటుంది, క్లౌడ్స్ పైన ఉంటుంది, క్లౌడ్స్ మీద ఆనుకుని ఉండదు కదా, కాబట్టి అబౌవ్ ద క్లౌడ్స్ అంటాం కానీ మీద అని అనం. కాబట్టి ఆన్ కాదు, ఇక్కడ అబౌవ్ తీసుకోండి. విత్ ద క్లౌడ్స్ అంటే క్లౌడ్స్ కలిసి ఉండదు కదా, వ్యతిరేకంగా ఉండదు కదా, కాబట్టి విత్ అగేనెస్ట్ కాదు, అబౌవ్ ద క్లౌడ్స్. అండ్ డ్రా క్రయాన్, క్రయాన్ అనేది ఒక వస్తువు, వస్తువులతో అని చెప్పినప్పుడు మనం ఆఫ్ వాడతాం, మనుషులతో అని చెప్తే బై వాడతాం. ఓకేనా, ఇక్కడ కొన్ని ప్రిపోజిషన్స్ లిస్ట్ ఇస్తాను, వాటి యొక్క మీనింగ్స్ కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. రైట్, ఒకసారి చూడండి, ఇక్కడ అందరూ కూడా కొన్ని ప్రిపోజిషన్స్ నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బై విత్ అనేది తీసుకుందాం. ఫస్ట్ బై విత్ అనేది తీసుకుంటే, బై ఇప్పుడు యూజ్ చేస్తామంటే పర్సన్కి యూజ్ చేస్తాం, విత్ ఇప్పుడు యూజ్ చేస్తామంటే లైక్ ఇన్స్ట్రుమెంట్స్ కి కానీ వస్తువులకి కానీ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బై హిమ్ ఒక వస్తువు, బై హిమ్ అంటాం కదా, అలా బై హర్, బై సమ్వన్, అలా బై సుధా, అలా పర్సన్స్. ఓకే, నా పర్సన్స్ కి యూజ్ చేస్తాం. విత్ ఇప్పుడు యూజ్ చేస్తామంటే ఇన్స్ట్రుమెంట్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఎన్ యాక్స్, విత్ ఎన్ యాక్స్. నెక్స్ట్ విత్ క్రయాన్స్, సో అలా ఇన్స్ట్రుమెంట్స్ కానీ అలా వచ్చినప్పుడు అలా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద ఓల్డ్ ఉమెన్ వాజ్ కిల్డ్ బై థీఫ్ విత్ ఏ డాగర్. బై థీఫ్ అంటే ఆ మనిషి, విత్ ఏ డాగర్, డాగర్ అంటే పెద్ద కత్తి అనమాట, కత్తించుకొని పొడి చేశాడు. ఓకేనా, కాబట్టి కత్తి అన్నప్పుడు మనకి విత్ ఏ డాగర్ అనాలి, అది ఒక వస్తువు కాబట్టి. థీఫ్ అంటే దొంగ, మనిషి కాబట్టి బై థీఫ్ అనాలి. ఓకేనా, అలా బై విత్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం, ఇంకో సెట్ చూద్దాం ప్రిపోజిషన్స్. ఇన్, ఇంటూ అండి. ఇన్ అంటే లోపల, ఇంటూ అంటే లోపలికి. ఇదేమో రెస్ట్ పొజిషన్ అండి, ఇదేమో మోషన్ పొజిషన్ అండి. అంటే ఇందులో కదలిక ఉండదు, ఇందులో కదలిక ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ ఇన్ రూమ్ అన్నాను. షీ ఈజ్ ఇన్ రూమ్ అంటే ఏంటి అర్థం? ఆమె రూమ్ లో ఉంది అంటే కూర్చొని ఉంది అంతే. షీ ఈజ్ కమింగ్ ఇన్ టు ద రూమ్ అంటే ఆమె రూమ్ లోకి వెళుతుంది అంటే మోషన్ పొజిషన్, కదలిక ఉంటుంది అక్కడ. కదలిక ఉంటే ఇంటూ, కదలిక లేకపోతే ఇన్ వాడండి ఎగ్జాంపుల్ ని బట్టి. ఓకేనా, నెక్స్ట్ చూడండి అందరూ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి సిన్స్ ఫర్ అండి. సిన్స్ ఫర్ గురించి ఆల్రెడీ నేను చాలా సార్లు చెప్పాను, వీడియో కూడా పోస్ట్ చేశాను, గ్రూప్ లో కూడా చూడమనేసి చూస్తారనుకుంటున్నాను. సో ఇది చూడండి, సిన్స్ అంటే ఏంటంటే పాయింట్ ఆఫ్ టైం చెప్తుంది, ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం చెప్తుంది. ఎగ్జాక్ట్ గా ఇయర్ చెప్తే సిన్స్ అండి, ఒకవేళ 2 years అంటే ఏ ఇయరో మనకు తెలియదు కాబట్టి ఫర్ అండి. ఎగ్జాక్ట్ గా 5 PM అని టైం చెప్తే సిన్స్ అండి, ఒకవేళ 4 hours అంటే ఏ అవరో తెలియదు కాబట్టి ఫర్ అండి. ఎగ్జాక్ట్ గా టైం చెప్తే సిన్స్ వాడాలి, ఎగ్జాక్ట్ గా టైం చెప్పకపోతే ఫర్ వాడాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దామండి. ఎట్ ఇన్ అండి. ఎట్ ఇప్పుడు యూస్ చేస్తా అంటే పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం కి యూస్ చేస్తాం. ఇన్ అనేది పీరియడ్ ఆఫ్ టైం కి యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ 5 o'clock అంటే కరెక్ట్ గా టైం చెప్తాం. ఇన్ ద మార్నింగ్ అంటే ఏ మార్నింగ్ లో ఏ టైమో చెప్పాం. ఓకేనా, టైమింగ్స్ ని బట్టి ఎట్ ఇన్ అలా యూస్ చేస్తాం. ఒకవేళ ప్లేసెస్ బట్టి చూస్తే ఎట్ ఇన్ ఇప్పుడు యూస్ చేస్తామంటే at is used before small places, in is used before big places. For example, I am waiting for you at bus stand in విజయవాడ. విజయవాడ అనేది పెద్ద ప్లేస్ కాబట్టి ఇన్ విజయవాడ, బస్ స్టాండ్ అనేది విజయవాడతో పోలిస్తే చిన్న ప్లేస్ కాబట్టి ఎట్ బస్ స్టాండ్. సో ఆ విధంగా మనం ప్లేసెస్ బట్టి ఎట్ ఇన్ ని యూస్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే బిట్వీన్ అమాంగ్ అండి. బిట్వీన్ అంటే ఇద్దరి మధ్య అని చెప్పినప్పుడు బిట్వీన్ వాడతాము. అమాంగ్ అంటే ఇద్దరి కంటే ఎక్కువ మంది చెప్పినప్పుడు అమాంగ్ అంటాం. అమాంగ్ మై ఫ్రెండ్స్ అంటాం, ఫ్రెండ్స్ అంటే ఎక్కువ మంది. బిట్వీన్ రామ అండ్ సీత, బిట్వీన్ ఎవరెవరి మధ్య రామ అండ్ సీత ఇద్దరే ఉన్నప్పుడు బిట్వీన్ వాడతాము. ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే అమాంగ్ వాడాలి. మీరు అమాంగ్ బిట్వీన్ ఇచ్చినప్పుడు ఆ పర్సన్స్ ఎంతమంది ఉన్నారో కౌంట్ చేసుకొని దాన్ని బట్టి యూస్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మీకు బిసైడ్ కి బిసైడ్స్ కి డిఫరెన్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. బిసైడ్ అంటే పక్కన అండి, బిసైడ్స్ అంటే పక్క పక్కన అని కాదు. బిసైడ్స్ అంటే అర్థం ఏంటంటే అది కాకుండా మరొకటి. ఫర్ ఎగ్జాంపుల్ బిసైడ్స్ హెల్పింగ్ హర్, లేకుంటే ఇలా చెప్పండి, బిసైడ్స్ అడ్వైజింగ్ హర్ హీ హెల్ప్డ్ హర్ విత్ మనీ అంటే ఆమెకు సలహా ఇవ్వడంతో పాటుగా డబ్బులు ఇచ్చి సహాయం కూడా చేశారంట. ఆమెకు సలహా ఇవ్వడంతో పాటుగా డబ్బులు ఇచ్చి సహాయం కూడా చేశాడు అంటే దాంతో పాటు 2 పనులు జరిగితే బిసైడ్స్ వాడండి. అలా కాకుండా ప్లేస్ చెప్తే పక్కన, మై హౌస్ ఈజ్ లొకేటెడ్ బిసైడ్ శివాలయం, శివాలయానికి పక్కన మా ఇల్లు ఉంది అంటే ప్లేస్ గురించి చెప్తే పక్కన అనే మీనింగ్ వస్తే బిసైడ్స్ వాడండి. అది కాకుండా మరొక పని కూడా చేశారు అని చెప్తే బిసైడ్స్ వాడండి, జాగ్రత్తగా వాడండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి ఫార్దర్ అంటే దూరం చెప్తుంది, ఫర్దర్ అంటే తర్వాత ఇష్యూస్ చెప్తుంది. రేపొద్దున ఎగ్జాంపుల్ మీకు మై హౌస్ ఈజ్
ఎఫ్యుఆర్ అంటాడు, అది ఎఫ్యుఆర్ కాదు, ఎఫ్ఏఆర్ అన్నాడు. ఎందుకంటే మా హౌస్ గురించి మాట్లాడినప్పుడు దూరం గురించి చెప్తాం. మై హౌస్ ఈజ్ ఫార్ దన్ ఫ్రమ్ ద స్కూల్ అన్నాను. సో దూరం గురించి మాట్లాడినప్పుడు ఫార్ అనండి. నెక్స్ట్ ఇష్యూ అన్నప్పుడు ఫర్దర్ అనండి. ఓకేనా, జాగ్రత్తగా చూసుకోండి రెండింటిని కూడా మీనింగ్స్ అనేవి. నెక్స్ట్ అండి, లేటర్, ఎల్ఏటిఆర్ లేటర్, ఎల్ఏటిటిఆర్ లేటర్. లేటర్ అంటే తర్వాత, ఎల్ఏటిటిఆర్ లేటర్ అంటే తర్వాత సంఘటన అండి. ఇది టైం అని చెప్తుంది, సిచ్యువేషన్ చెప్తుంది. ఫస్ట్ ఏమో టైం, తర్వాత కలుస్తాను, తర్వాత కాల్ చేస్తాను. తర్వాత ఏమో సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ తర్వాత ఇంకో సిచ్యువేషన్ ఏం జరిగింది, పని ఏం జరిగింది అది చెప్తుంది. ఓకేనా, సో ఆ వర్డ్స్ అనేవి డిఫరెన్సెస్ బాగా గుర్తుపెట్టుకోండి. సో వీటి మీద ఎగ్జామ్స్ లో ఎక్కువగా మనకి బిట్స్ అడిగే ఛాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఆన్ అండ్ అపాన్ అండి. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆన్ అండ్ అపాన్ అండి. ఆన్ అంటే మీద, అపాన్ అంటే మీదకి. ఆన్ అంటే రెస్ట్ పొజిషన్ అండి, అపాన్ అంటే మళ్ళీ మోషన్ పొజిషన్ అండి. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఆన్ ద టేబుల్ అంటే రెస్ట్ పొజిషన్ లో ఉంది. ద క్యాట్ ఈజ్ స్ప్రాంగ్ అపాన్ ద ర్యాట్ అన్నాను. అపాన్ ద ర్యాట్ అంటే ర్యాట్ మీదకి దూకుతుంది అంటే మోషన్ పొజిషన్ లో ఉంది. ఓకేనా, నేను ఇక్కడ జస్ట్ అలా రాస్తున్నాను అంతే అండి. క్లియర్ గా రాస్తూ చెప్తే చాలా సేపు పట్టేస్తుంది, మనకు అంత టైం లేదు. కాబట్టి మీరు నాకు రాయడం రాదా, అలా రాస్తున్నాం ఏంటంటే నేను నోటితో గట్టి గట్టిగా అరుచుకుంటూ చెప్తున్నాను కదా, చెప్పేది వినండి. మీరు రాసుకోగలిగితే మీరు రాసుకోండి. ఓకేనా, అది నెక్స్ట్. నెక్స్ట్ చూడండి అందరూ కూడా. స్టిర్డ్ డాష్ ప్రైడ్ ఈవ్ విత్ స్టైనర్ రెబెల్. రెబెల్ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా వ్యతిరేకంగానే అర్థం, అంటే రెబెల్స్ ఇప్పుడు వ్యతిరేకంగా అంటాం కదా. సో అగైనెస్ట్ అనే వర్డ్ తీసుకోండి. అగైనెస్ట్, అగైనెస్ట్, అగైనెస్ట్ బై, అగైనెస్ట్ బై ప్రైడ్, అగైనెస్ట్ గాడ్ అలా తీసుకోండి. ఓకేనా, గాడ్ కాబట్టి విత్ రాదు, మనిషి కాబట్టి విత్ రాదు, ఇది కూడా విత్ రాదు. ఆన్ గాడ్ నో. సో అగైనెస్ట్, అగైనెస్ట్ గాడ్. నెక్స్ట్, నెక్స్ట్ చూడండి ఇక్కడ అందరూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. అది బాగా తెలిసిన వాళ్ళు కూడా, బాగా గ్రామర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా సమ్ టైమ్స్ తప్పు చేయడానికి ఛాన్స్ ఉన్న బిట్ ఇది. ఓకేనా, చూడండి అందరూ కూడా. నెక్స్ట్ వీక్ అంటే పక్కాగా ఫ్యూచర్ అని గుర్తుపెట్టుకోండి. కీవర్డ్ అనేది ఫ్యూచర్ కాబట్టి ఈజ్ రా, తీసేసాయి. ఓకేనా, బి ఒకటి ఒంటరిగా రా, తీసేసాయి. ఇక విల్ తర్వాత మనకి, విల్ తర్వాత మనకి V1 కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయకూడదు విల్ తర్వాత. కాబట్టి టెలికాస్ట్ అనకూడదు, టెలికాస్ట్ అంతే. ఇది కూడా తీసేకి మిగిలింది ఏంటి, ఇది విల్ బి టెలికాస్ట్ నెక్స్ట్ వీక్. చాలా మంది డౌట్ వస్తుంది, మేడం విల్ బి తర్వాత V3 రావాలి కదా అంటారు. విల్ బి తర్వాత V3 రావాలి కదా అంటారు తెలుగు ఇంకొంచెం బాగా వచ్చిన వాళ్ళు. కానీ ఇక్కడ ఇది V3 అనండి. టెలికాస్ట్, 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 V3 కూడా సేమ్ వస్తుంది. టెలికాస్టెడ్ అనకూడదు దాన్ని. ఓకేనా, ఫోర్కాస్ట్, ఫోర్కాస్ట్, ఫోర్కాస్ట్ అంతే. ఫోర్కాస్టెడ్ అనకూడదు దాన్ని. ఓకేనా, సో మూడు కూడా ఒకలాగే ఉంటాయి. దీన్ని ఏ టీం అంటారు, పుట్టు పుట్టు పుట్, కట్ 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 అలా అనమాట ఇవి. ఓకేనా, సో హీ సెన్సిబుల్ పర్సన్, అతను చాలా సెన్సిబుల్ పర్సన్. నోస్ హౌ టు బటన్ హీస్ లిప్. బటన్ హీస్ లిప్ అంటే అర్థం ఏంటంటే రిమైన్ సైలెంట్ అండి. ఇప్పుడు సైలెంట్ గా ఉండాలో తనకు బాగా తెలుసు, చాలా సెన్సిబుల్ పర్సన్ అనమాట అతను అని మీనింగ్ వస్తుంది అక్కడ. ఒక ఇడియం అండి, అదొక ఇడియం, ఇడియమ్స్ అండి అది. ఓకే, నీకు ఇడియం అడిగారు ఇక్కడ. ఇంకో ఇడియం అడిగారు చూడండి ఇక్కడ. ఐడ్ మానిస్టర్ అన్నాడు. గ్రీన్ ఐడ్ మానిస్టర్ అంటే అర్థం ఏంటంటే, గ్రీన్ ఐ అనగానే మీకు గుర్తు రావాల్సింది జలసి అండి. జలసి ఉన్న వాళ్ళని ఏమంటారంటే గ్రీన్ ఐ మానిస్టర్ అంటారు. ఓకేనా, గ్రీన్ ఐడ్ అంటే గ్రీన్ ఐ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ కూడా ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడిగారండి. సబ్స్టిట్యూషన్ అంటే ఏంటంటే పెద్ద వర్డ్ కూడా ఒక చిన్న పదంతో చెప్పేయచ్చు. టాల్, లాంగ్, మెస్క్లైన్, కైండ్ ఉమెన్ ఇలా ఉన్న అమ్మాయిని ఏమంటారంటే అమెజాన్ అని అంటారు. విరాగం అంటే బాగా కోపంతో ఉండడం, సర్కాస్టిక్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి వర్డ్స్ చూడండి. కొక్కువైట్ అంటే ఏంటంటే కొంచెం హార్ష్ గా ఉండవండి. ఓకేనా, రైట్. నెక్స్ట్, సో స్కూల్ ఆర్ కాలేజ్ ఇన్ విచ్ వన్ హ్యాస్ బీన్ ఎడ్యుకేటెడ్. స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎడ్యుకేట్ అయిన వాళ్ళని ఏమంటారు అని అడుగుతున్నారు వీళ్ళందరినీ కూడా. సో లెర్నర్ అంటే నేర్చుకుంటున్నవాడు. నెక్స్ట్ ఆల్ మనీ అంటే అర్థం ఏంటంటే ఓల్డ్ స్టూడెంట్ అని అర్థం. గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు, సో అయిపోయిన వాళ్ళు. బట్ ఇక్కడ నేర్చుకున్న వారని ఏమంటారంటే ఆల్ మెటర్ అంటారు. ఆల్ మెటర్ అంటే
ఒక చోట ఇలా నేర్చుకోవడం, స్కూల్లో కాలేజ్ వన్స్ హ్యాస్ బీన్ ఎడ్యుకేటెడ్ అలా ఉన్న వాళ్ళని ఆల్మేటర్ అంటారు. ఓకేనా? సో కొంచెం మీకు సౌండింగ్ అనేది ఎక్కువ వస్తూ ఉన్నట్టుంది ఇక్కడ, ఎందుకంటే పక్కనే బోర్ వేస్తున్నట్టున్నారు ఇంటి దగ్గర. సో ఆ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉంది ఇక్కడ. కొంచెం త్వరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి. చూస్ ద వన్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ వర్డ్ పాసివ్ వాయిస్. పాసివ్ వాయిస్ ని కనిపెట్టమంటున్నారు. వన్ షుడ్ కీప్ వన్స్ ప్రామిసెస్. ఒకరి యొక్క ప్రామిసెస్ ను నిలబెట్టుకోవాలి. వన్ ఎప్పుడు వచ్చినా వన్స్ ఫాలో అవ్వాలండి. ఓకేనా? షుడ్ అన్నప్పుడు షుడ్డే రావాలి. షుడ్ తర్వాత బి కూడా రావాలి మనకి. ఇక్కడ హ్యాస్ వచ్చింది, తప్పు. షుడ్ బి అన్నాడు, బానే ఉంది. షుడ్ బి కీపింగ్. షుడ్ బి కీపింగ్ కదండి. ప్యాసివ్ వాయిస్ ఇప్పుడు కూడా V3 ఉండాలి, కాబట్టి ఇది కూడా తీసేసేయండి. ఇక మిగిలింది ఏంటి? ఈ రెండు, A and 3, 1 and 3. ఓకేనా? బై యాజ్ అయినా మనకి అవసరం లేదు. బజ్ అంటే మళ్ళీ మీనింగ్ మారిపోతుంది, అంటే అందరూ అయిపోతారు ఇక్కడ, అందరూ కాదు ఒక్కడే. ఓకేనా? కాబట్టి వన్కి పెట్టకపోయినా పర్లే కానీ బై యాజ్ అని మాత్రం పెట్టకూడదు. ఇక ఆన్సర్ ఏంటి? 3 ఈజ్ ద ఆన్సర్. సో అలా ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ వన్ చూడండి. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ అని కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ అడుగుతున్నారు. passive voice. No one told me about the incident. About the incident పక్కన పెట్టేస్తే no one told me అన్నారు. No one told me. ఫస్ట్ మీ ఏమవుతుందంటే ఇలా ఫస్ట్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ వస్తుందండి ప్యాసివ్ వాయిస్ లో. ఆ తర్వాత టోల్డ్ అంటే పాస్ట్ కాబట్టి V2 కాబట్టి పాస్ట్ కి సంబంధించినవి చూసుకోవాలి. యామ్ అనేది ప్రెసెంట్, తీసేయి. హ్యావ్ అనేది ప్రెసెంట్, తీసేయి. వజ్ పాస్టే, ఇక్కడ కూడా వజ్ పాస్టే. V3 టెల్ కి V3 ఏంటి? టెల్డా టోల్డా? టోల్డ్ అంటాం. ఇక్కడ వీడు టెల్డ్ అని ఇచ్చాడు, ఇది తప్పు, తీసేయి. ఇది ఆన్సర్. సో అలా ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటూ తీసుకోవచ్చు. ఓకేనా? వచ్చిన మీ ఫేవరెట్ వచ్చేసింది ఇక్కడ జంబ్లింగ్ సెంటెన్స్ అండి. జంబ్లింగ్ సెంటెన్స్ వచ్చేసరికి మీకు చూడండి, అందరూ కూడా రీడింగ్ బుక్స్ అన్నాడు. బుక్స్ చదవడం గురించి మాట్లాడుతున్నాడు. బట్ ఆల్సో, అబ్బా, బట్ ఆల్సో ఇలాంటివి ఇచ్చినప్పుడు అసలు సూపర్ గా చేయొచ్చు. బట్ ఆల్సో ముందు ఎవరు వస్తారు? నాట్ ఓన్లీ వస్తుంది. నాట్ ఓన్లీ తర్వాత ఎవరు వస్తారు? బట్ ఆల్సో వస్తుంది. దీన్ని బట్టి మనం ఫస్ట్ ఎవరైనా చెప్పొచ్చు. మామూలుగా ఫస్ట్ అని కాదు కానీ ఒక ఆర్డర్ అయితే చెప్పొచ్చు మనం ఖచ్చితంగా. 3, 2 అని వస్తాయి. అది మధ్యలో వస్తా చివరి వస్తా అని పక్కన పెడితే 3 తర్వాత 2 రావాలి, ఎందుకంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో పక్క పక్కన రావాలి కాబట్టి 3, 2 ఎందులో ఉందో చూడండి ఒకసారి. ఇదిగో 3, 2, ఇక్కడ 3, 2 ఉంది, ఇక్కడ 3, 2 ఉంది. ఇది తీసేయి, ఇది కూడా తీసేయి. ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఫస్ట్ ఏంటో కనిపెడితే, ఫస్ట్ 1 4 కనిపెడితే సెట్. ఫస్ట్ 4 చూద్దాం. చూడండి, విచ్ క్వశ్చన్ వాడితే ఇప్పుడు స్టార్ట్ అవ్వదు, తీసేసేయండి. 4 అసలు కానే కాదు. ఇప్పుడు 1 ఈజ్ ద ఆన్సర్. రీడింగ్ బుక్స్. రీడింగ్ బుక్స్ అనేది జెరండ్ అండి. జెరండ్ అంటే నౌన్. రీడింగ్ అంటే V1 ప్లస్ సింగ్ ఫామ్ అండి. అది వెర్బ్ అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ జెరండ్ అండి. వాడు బుక్స్ చదవడం లేదు, బుక్స్ చదవడం గురించి మాట్లాడుతున్నాం అంటే అది నౌన్ అండి. రీడింగ్ బుక్స్. హీ ఈజ్ స్మోకింగ్ అంటే స్మోకింగ్ చేస్తాడు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటే స్మోకింగ్ గురించి మాట్లాడుతాం, అప్పుడు అది జెరండ్ అవుతుంది. జెరండ్ అంటే నౌన్. ఓకేనా? రెండు చూడడానికి ఒకలాగే ఉంటాయి, వెర్బ్ జెరండ్ కూడా. బట్ అది ఒకటి నౌన్, ఒకటి వెర్బ్. ఒకటి పని, ఒకటి పని గురించి చెప్పడం. ఇక్కడ పని గురించి చెప్తున్నాం. రీడింగ్ బుక్స్ ఈజ్ ఏ గుడ్ హ్యాబిట్ which, సో ఇక మొత్తం అంతా కూడా which must be cultivated by everybody because not only increases but also enlarges the mind. ఓకేనా? నాలెడ్జ్ మాత్రమే కాదు, మైండ్ కూడా ఎన్లార్జ్ చేస్తుంది. రైట్? అలా వస్తుంది అనమాట దానికి ఆన్సర్. ఇలాంటి ఎయిదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇలాంటివి ఇచ్చినప్పుడు కొంచెం పక్క పక్కన పెట్టేసి ఆప్షన్స్ ఎలిమినేషన్ చేసుకుంటే బెటర్ గా ఉంటాయి. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ అందరూ కూడా చూస్ ద కరెక్ట్ ఆర్డర్ అండి. మళ్ళీ ఆర్డర్ అడుగుతున్నారు. ఎక్స్ప్రెస్ అనేది వెర్బ్, వెర్బ్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంపరేటివ్ సెంటెన్స్ అన్నాడు. ఏ సెంటెన్స్ దాట్ ఆర్ రాదండి. ఆర్ అంటే అది లేదా ఇది అని వస్తుంది. ఈజ్ కాల్డ్. ఈజ్ కాల్డ్ అనేది హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం తీసుకుందామండి. ఇంపరేటివ్ సెంటెన్స్ అన్నాడు. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే అసలు ఏంటో చెప్పాలి ఫస్ట్, కాబట్టి ఇలా తీసుకోండి. ఏ సెంటెన్స్ 3 తీసుకోండి. A sentence that expresses a command, command కానీ or a threat, threatening. సో 4 తీసుకోండి. is called, దాన్ని ఏమంటారు? is called an imperative sentence. దాన్ని ఏమంటారు? ఇంపెరేటివ్ సెంటెన్స్ అంటారు. ఓకేనా? అలా కమాండ్ కానీ ఇలాంటి థ్రెట్లు కానీ బెదిరించినప్పుడు అలాంటివన్నీ చెప్పినప్పుడు దాన్ని ఇంపెరేటివ్ సెంటెన్స్ అంటారని చెప్పాలి. ఈజ్ కాల్డ్ అంటే పిలుస్తాం. ఎలా పిలుస్తాము? ఒక నౌన్ చెప్పాలి చివర. నౌన్ ఇక్కడ ఒక నౌన్ ఉంది, ఇంకో నౌన్ ఉంది. సో సెంటెన్స్ అంటే ఏంటో చెప్పి ఆ సెంటెన్స్ అంటే ఏంటో చివరిలో చెప్పాలి ఇక. ఓకేనా? రైట్. నెక్స్ట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇఫ్ వీ హ్యావ్ హ్యాడ్ చూడాలి. ఇక్కడ మనకి ఫుడ్ అంటే పాస్ట్ అండి. ఓకేనా? పాస్ట్ లో ఉన్నట్టు. హ్యావ్ ప్రెసెంట్ తీసే. యూనిఫార్మిటీ ఆఫ్ టెన్స్ ఫాలో అవ్వాలి. ఇక్కడ పాస్ట్ లో ఉంటే ముందు కూడా పాస్టే ఉండాలి, ఇక్కడ కూడా పాస్టే ఉండాలి. ఇక్కడ కూడా పాస్ట్ ఉండాలంటే హ్యావ్ తీసేయండి, హ్యాస్ కూడా తీసేయండి. హ్యాడ్ పాస్ట్, వర్ పాస్ట్.
మీ అందరికీ చెప్పాను ఇఫ్ వచ్చినప్పుడు మేడం ఇఫ్ వస్తే ఇమాజినరీ వర్ పెట్టండి అని చెప్పాను, కానీ ఇక్కడ పెట్టకూడదు. ఎందుకంటే ఇఫ్ అనేది కేవలం ఏ సబ్జెక్ట్స్కి వస్తుందంటే మీ వచ్చినప్పుడు, ఐ వచ్చినప్పుడు, షీ వచ్చినప్పుడు, ఇట్ వచ్చినప్పుడు మాత్రమే వర్ తీసుకోండి. వీ కానీ దే కానీ వస్తే హ్యాడ్ తీసుకోండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఏంటి తెలియాలి అంటే కనుక ఫుల్గా గ్రామర్ అంతా వింటే తెలుస్తుంది. లేకపోతే ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇఫ్ హీ కానీ, ఇఫ్ ఐ కానీ, ఇఫ్ షీ కానీ, ఇఫ్ ఇట్ కానీ వచ్చినప్పుడు వర్ తీసుకోండి. అది కాకుండా ఇంకేదైనా వస్తే కనుక హ్యాడ్ తీసుకోండి. ఇఫ్ వీ హ్యాడ్ ఇనఫ్ మనీ, మాకు కనుక ఇనఫ్ మనీ ఉంటే కనుక వీ కుడ్ బై ఏ విల్లా కొనుక్కునే వాళ్ళం మేము. అలా ఉంటే కనుక, లేవు ఉంటే కనుక కొనుక్కునే వాళ్ళం. అంటే ఇమాజినరీ కండిషన్ అనమాట అక్కడ. ఓకేనా, సో మీకు ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఉన్న ప్రతిసారి వర్రే రాసేకండి. ఉయ్యి ఉంటే కనుక హ్యాడ్ రాయండి, ఉయ్యి ఉంటే కనుక హ్యాడ్ రాయండి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ ది సెషన్ పంక్చువేషన్స్ అండి. ఇక్కడ మనం చూసినట్లయితే మీనింగ్ ద స్క్విరల్స్ నట్స్ అండి. నట్స్ అంటే వాటి యొక్క నట్స్ అండి, వాటి యొక్క నట్స్. వాటి యొక్క అని చెప్పినప్పుడు మనకి అపాస్ట్రఫీ అనేది పెట్టాలి. మరి ఇది ప్లూరల్ కాబట్టి ప్లూరల్ ఇలా ఉన్నప్పుడు ఒకవేళ సింగులర్ అనుకోండి బాయ్స్ యొక్క అంటే ఇలా పెడతారు. ఒకవేళ ప్లూరల్ కి బాయ్స్ అని చెప్పాలంటే బాయ్స్ యొక్క అని చెప్పాలంటే అపాస్ట్రఫీ ఎస్ తర్వాత పెట్టాలి. ఇది ప్లూరల్ కాబట్టి ఇక్కడ కూడా ఎస్ తర్వాత అపాస్ట్రఫీ పెట్టాలి. పంక్చువేషన్ అనేది ఇక్కడ ఉంది, ఆ పంక్చువేషన్ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇక్కడ నట్స్ కి ఇచ్చాడు, మీనింగ్ మారిపోద్ది. ఇక్కడ ఉంది, ఇది రైట్ అండి ఆన్సర్. ఓకేనా, దాని యొక్క నట్స్ వర్ హైడెన్ ఇన్ ద అంటే దాని యొక్క నట్స్ అనేవి ఉన్నాయి, హైడ్ అయి ఉన్నాయి అని చెప్పడం అనమాట. దాని యొక్క అంటే స్క్విరల్స్ యొక్క ప్లూరల్ కాబట్టి చివరి అపాస్ట్రఫీ పెట్టాం. అదే సింగులర్ అనుకోండి ఈఎస్ పెడతాం, అపాస్ట్రఫీ ఎస్ పెడతాం. ఓకేనా, అది ఇలా మనం ఇలా ఇచ్చిన వాటికి కూడా మీనింగ్స్ చూసుకొని జాగ్రత్తగా చేయాలండి. సో ఒక మాటనే చెప్తాను, జాగ్రత్తగా వినండి అందరూ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామర్ కి సంబంధించినవి వాయిస్ వచ్చినప్పుడు రూల్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. రిపోర్టెడ్ స్పీచ్ వచ్చినప్పుడు వదలకండి. ఇఫ్ వచ్చినప్పుడు రూల్ చూసుకోండి. ప్రిపోజిషన్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా నేను చెప్పినవన్నీ ఫాలో అవుతూ చేయండి. జంబ్లింగ్ నౌన్ ఐడెంటిఫై చేయండి. కనెక్షన్స్ అనేవి ప్రాపర్ గా చూసుకోండి. ఓకేనా, సో జాగ్రత్తగా ఇవి చేస్తే మీకు ఇక్కడే మాక్సిమం మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగారు పడకండి. నాకు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు కూడా మీకు వీడియోస్ చేసి పెట్టాను. సో ఒకసారి అన్ని వీడియోస్ కూడా ఇండివిజువల్ గా చూడండి, రికాప్ చేసుకోండి. వీడియోస్ నుంచి ఏమన్నా షార్ట్ కట్ పాయింట్స్ కనుక రాసుకుంటే ఆ పాయింట్స్ కూడా ఒక్కసారి రికాప్ చేసుకోండి. ఇంకా చక్కగా హ్యాపీగా వెళ్ళి ఎగ్జామ్ అయితే రాసి వచ్చేసేయండి. ఓకేనా, ఏం కంగారు పడకండి. ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరికైనా వీలు ఉంటే కనుక ఒకసారి ఎగ్జామ్ పేపర్ నాకు పిక్స్ తీసి టెలిగ్రామ్ లో పోస్ట్ చేయండి, చూస్తాను. రైట్, ఇంకా ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా మంచిగా ఎగ్జామ్స్ రాసి మంచిగా అందరూ కూడా సెటిల్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అందరినీ కూడా నేను. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. చక్కగా ఆరాంగా ఉండండి. ఇంకా అసలు భయపడకండి, ఇక్కడ కూడా భయపడకుండా కాన్ఫిడెంట్ గా వెళ్ళండి. ఇంకా ఏది లేదు ఏది కాదనుకోకండి. ఐ హోప్ మీకు కొంచెం హెల్ప్ అయ్యాయి అనుకుంటున్నాను ఈ క్లాసెస్ అనేవి. సో చక్కగా వెళ్ళి ఎగ్జామ్స్ అయితే రాయండి. ఇంకా మీరు లాస్ట్ నేర్చుకున్నవన్నీ కూడా చాలా ఇయర్స్ నుంచి కష్టపడుతున్నారు, అన్ని కూడా చక్కగా చేసుకోండి. అండ్ తర్వాత ఇది అయిపోయిన తర్వాత కూడా మీరు ఎవరన్నా కనుక కోచింగ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక మంది జస్ట్ 500 రూపీస్కి మన కోచింగ్ అనేది మీకు అవైలబిలిటీగా ఉంది. సో అది బ్యాంక్, ఎస్ఎస్సి, ఇంకా మీరు ఏ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో ఆ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా పనికొచ్చే విధంగా ఇంగ్లీష్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించిన కోచింగ్ కూడా మన దగ్గర ఉందండి. సో మీరు ఏదైనా నేర్చుకోవచ్చు. మీతో పాటు మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకు కూడా రిఫర్ చేయండి కొంచెం మన ఛానల్ అనేది. అలాగే మన కోచింగ్ గురించి కూడా చెప్పండి. మీ కజిన్స్ కానీ, మీ బ్రదర్ కానీ, మీ సిస్టర్ కానీ, మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఇంగ్లీష్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా చెప్పండి. ఓకేనా, 9th క్లాస్ నుంచి ఎవరికైనా చెప్పొచ్చు అండి, ఇది ఎవరికైనా చెప్తాం కూడా మేము ఇది. కాబట్టి కొంచెం ఎవరైనా ఉంటే కొంచెం రిఫర్ చేయండి. అండ్ జాబ్ వచ్చాక మాత్రం చెప్పడం మర్చిపోవద్దు నాకు. ఐ విల్ బీ సో హ్యాపీ ఫర్ దట్, అంతే, అంతకుమించి ఏం లేదు. సో కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. సో టీచర్ ఈజ్ సెకండ్ మదర్ అంటారు కదా, సో నేను మీ అమ్మ లాంటిదాన్ని. కాబట్టి మీకు జాబ్ వచ్చిందంటే మీ పేరెంట్స్తో పాటు ఎక్కువగా ఆనందించేది మీ గురువులు కూడా. సో మేము కూడా చక్కగా బాగా హ్యాపీనెస్గా ఫీల్ అవుతాము. అండ్ వన్ మోర్ థింగ్, చదువు చెప్పే గురువుల మీద ఇప్పుడు కూడా సటైర్లు వేయకూడదు, అది నాట్ గుడ్ ఎట్ ఆల్. సో మీకు వాళ్ళకున్న నాలెడ్జ్ని వాళ్ళు దాచుకోకుండా చక్కగా మీకు అందిస్తున్నారు, మీరు హెల్ప్ అవ్వాలి, మీరు బాగుండాలి అనేసి. అది కూడా యూట్యూబ్స్లో చాలా మంది అండి అలాగా చాలా మంది ఫ్రీగా చెప్తున్నారు కోచింగ్ అనేది ఇలాగా. సో అలా చేసినప్పుడు ఫ్రీగా చెప్పినా, డబ్బులు తీసుకొని చెప్పినా, ఎలా అయినా సరే టీచర్స్ మీద కానీ ఎవరి మీద కూడా అలా రాంగ్ కామెంట్ చేసే రైట్ అనేది ఎవరికి లేదండి. ఓకేనా, సో ఫ్రీడమ్ టు స్పీచ్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడేయకూడదు. ఇట్స్ నాట్ ఫెయిర్ అట్ ఆల్, మంచిది కూడా కాదు. సో నేను ఇంకా కొంచెం నాకు బ్యాడ్ వర్డ్స్ రావు కాబట్టి నేను ఇంకా యూజ్ చేయట్లేదు ఏది కూడా, లేకుంటే దాన్ని ఇంకో రకంగా కూడా చెప్పచ్చాలండి వాళ్ళని. ఓకేనా, రైట్. సో ఇంకవన్నీ వద్దండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. చక్కగా రాయండి, తగ్గేదిలే అన్నట్టు వెళ్ళండి ఎగ్జామ్కి. ఓకేనా, కాన్ఫిడెంట్గా వెళ్ళండి, కాన్ఫిడెంట్గా రండి.
ఏం జరిగినా మన మంచికి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చక్కగా ప్రిపేర్ అయ్యారు, ఇది బెస్ట్ ఇవ్వండి, రిజల్ట్ గురించి పట్టించుకోండి, ఎగ్జామ్ రాసి వచ్చేయండి అంతే. తర్వాత నెక్స్ట్ ఏంటో ఆలోచించండి లైఫ్లో. ఓకేనా? రైట్. అందరికీ జాబ్స్ రావాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.